దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈరోజు వాక్యము మనకు అందించబడుతుండగా శ్రద్ధగా విందాం. ఎక్కడ కూడా క్రీస్తు పూర్వం 539 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 539 సంవత్సరాల కాలం నాటి దర్శనం గురించి మీకు చెప్పబోతున్నా. ఈ దర్శనం మరి దర్శనాలకు వాటి యొక్క భావాలకు దర్శనము మరిచిపోయినా దానిని కనుగొనగలిగి వివరించగలిగి చెప్పగలిగేటటువంటి దర్శన వీరుడు ఎవరైనా చెప్పగలరా? దానియేలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దానియేలు. ఈ దానియేలుకు కలిగినటువంటి దర్శనం క్రీస్తు పుట్టడానికి ముందు 539 సంవత్సరాలు. ఈ దర్శనము కలిగిన తర్వాత దానియేలు మూర్ఛిల్లిపోయాడు. ఈ దర్శనం కలిగిన తర్వాత దానియేలుకి జ్వరం వచ్చేసింది, జబ్బు వచ్చేసింది, వ్యాధి వచ్చేసింది. చాలా రోజులు బలహీనుడైపోయాడు. చాలా రోజులు పట్టింది దానియేలు మళ్ళా తేరుకొని తన యొక్క డైలీ డ్యూటీకి వెళ్ళడానికి. ఆయన డ్యూటీ ఏంటండి? రాజుగారి దగ్గర బబులోని దేశానికి చెప్పరా, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ఆ డ్యూటీకి వెళ్ళడానికి చాలా సమయం పట్టేసింది దానియేలుకి. దేనికండి? వచ్చినటువంటి దర్శనం, ఆ దాని యొక్క తీవ్రత, దానికి ఉన్నటువంటి శక్తి, ఆ దర్శనంలో ఉన్నటువంటి ఆ తీవ్రతను బట్టి దానియేలు ఆ విధంగా బలహీనుడైపోయాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలు రాయబడే, ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చేది. ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని కానీ దాని సంగతి తెలుపగలవాడు ఎవడనో. కంటిన్యూ చేయండి. 28వ అధ్యాయం 27వ వచనం. కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేచు వచ్చి తిని ఈ దర్శనమున గూర్చి విస్మయము గలవాడనైతిని కానీ దర్శనాలకు పెట్టింది పేరు, దాన్ని వివరించడానికి పెట్టింది పేరు. దర్శనము మరిచిపోయినా ప్రార్థన చేసి ఏమి దర్శనము రాజుకి కలిగింది, లేకపోతే ఏమి దర్శనము వ్యక్తిగా వచ్చిందని ఆ దర్శనాలను వివరించగలిగ శక్తి ఎవరికి ఉందంటే దానియేలుకు. అలాంటి శక్తి కలిగినటువంటి దానియేలు సహితము ఈ దర్శనాన్ని వివరించడానికి ఎవరు లేరని చెప్తున్నాడు. దాన్ని చెప్పడానికి ఏ విధమైనటువంటి వ్యక్తి కూడా లేడు. తెలుపగలవాడు ఎవడునో లేకపోయినా, అంటే దానియేలుకే అంతు పట్టినటువంటి దర్శనం. దానికోసమే అతను ఏమవుతున్నాడంట, విస్మయము గలవాడనైతిని, విస్మయము గలవాడనైతిని. ప్రియ సహోదరుడు, సహోదరి, విస్మయము గలవాడనైతిని. ఈ దర్శన భావాన్ని మనం చూస్తే 22వ వచనం దగ్గర నుండి ఈ దర్శనం కనబడుతుంది. చదవండి. 20వ వచనం చదవండి. 20 నుంచి చదివితే, నువ్వు చూసిన 2 కొమ్ములు గల పొట్టెలు ఉన్నది, అది మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో రాజులను సూచించుచున్నది. బొచ్చు గల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. నలుగురు రాజులు ఆ జనముల నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూర ముఖము గలవాడను యుక్తి గలవాడనై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును కానీ తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తను హెచ్చించుకొనును. క్షేమముగా
నున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయను కానీ కడపటి అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడెను. ఆ దినములను గూర్చిన దర్శనము వివరించుచున్నాను. అది వాస్తవమును, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనమును వెల్లడి చేయకుమనెను. ఇది దానియేలుకు కలిగినటువంటి దర్శనం. ఇక్కడ 2 కొమ్ములు కలిగినటువంటి పొట్టేళ్ళు, ఆ 2 కొమ్ములు కలిగినటువంటి పొట్టేళ్ల మధ్యలో నుంచి మరి తీవ్రమైనటువంటి స్వభావంతో వచ్చినటువంటి ఒక మేకపోతు. ఈ మేకపోతు దేనిని సూచిస్తుందంటే గ్రీకుల రాజును సూచిస్తుంది. ఇది దర్శనం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 539 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దర్శనము, దానియేలుకు వచ్చినటువంటి దర్శనం. అంటే ఇప్పటికీ సుమారుగా ఎన్ని సంవత్సరాలండి? సుమారుగా ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 2025 సంవత్సరము ప్లస్ 539 కలపండి. 2570, 81, 83 సంవత్సరాలు. కొంచెం అటు ఇటులో మా వెంకట గారు చెప్పాలి లెక్క. అంటే సుమారుగా 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దర్శనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఇది ఎవరి కోసం ఏర్పరచబడినటువంటి దర్శనం అంటే మేకపోతు స్వభావం కలిగినటువంటి ఒక రాజు గురించి. ఆ రాజు పేరు గ్రీకు రాజు అని ప్రస్తావించబడుతుంది. అతడు జయిస్తూ ఉంటాడు, కుయుక్తుల వల్ల జయిస్తూ ఉంటాడు, పరిశుద్ధులను నాశనం చేస్తూ ఉంటాడు, ఇంకా తన యొక్క కుతంత్రములను బట్టి జయిస్తూ ఉంటాడు. అయితే దైవాధీనమును బట్టి అతడు ఏమైపోతాడండి? కొట్టివేయబడతాడు. ఇది దర్శనం. ఈ దర్శనము దానియేలుకు కలగగానే దీని భావం ఏమిటని దానియేలు ఆలోచన చేస్తున్నప్పుడే దానియేలుకు అంతు పట్టలేదు. దాంతో దర్శన భావము తెలపగలిగేటువంటి దానియేలు సహితము మూర్ఛిల్లిపోయాడు. మూర్ఛిల్లిపోవడమే కాదు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. ఏంటి ఇంత భయంకరమైనటువంటి దర్శనం కలిగింది? ఇది ఇప్పుడు జరగదు, అనేక దినముల తర్వాత జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు జరుగుతుందండి? అనేక దినముల తర్వాత జరుగుతుంది అని ఆ దర్శనంలో కనబడగానే దానియేలు ఫేవర్ వచ్చేసి 102 కొట్టేసుకుని ఉనికేశాడు. ప్రియ సహోదరు, మూర్ఛిల్లిపోవడం అంటే కింద పడిపోయి ఏ విధమైనటువంటి స్పృహ ఉండదు. మూర్ఛిల్లిపోయి ఇలాగలా కొట్టుకుంటారు చూడండి, మూర్ఛ అంటారు. అలాగ అయిపోయాడు దానియేలు. ఏంటి? దర్శన భావం చెప్పగలిగే దానియేలు ఈ విధంగా అయిపోవడం ఏమిటి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది కట్ చేస్తే క్రీస్తు పూర్వము 323 సంవత్సరములో ఎంతండి? క్రీస్తు పూర్వము 323 సంవత్సరంలో. ఇప్పుడు ఎంత వ్యత్యాసం వచ్చింది? 539లో నుంచి 323 తీసేయండి అబ్బా. ఎన్ని సంవత్సరాలు? 216. 216 సంవత్సరాల తర్వాత ఈ దర్శనము సాదృశ్యతలోకి వస్తోంది. సాదృశ్యతలోకి అంటే ఇంప్లిమెంట్ అవ్వడానికి వస్తోంది. కానీ దర్శనము పరిపూర్ణము ఇంకా కాలేదు. 216 సంవత్సరాల తర్వాత మాసిడోనియా అనేటువంటి దేశమునికి ఫిలిప్ II అనేటువంటి ఒక రాజు ఆ పై ఫోటో పెట్టు. అది ఎవరండి అతను? కాదు, ఇది కాదు. ఫిలిప్ అనేటువంటి ఒక రాజు మాసిడోనియా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఈ మాసిడోనియా ఎక్కడుందంటే గ్రీకు దేశానికి బల్గేరియా దేశానికి మధ్యలో ఉన్నటువంటి దేశం ఇది. ఏదండి? మాసిడోనియా దేశము. దీనికి రాజు ఎవరు? ఫిలిప్. ఈ ఫిలిప్కి 8 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది అండి? చెప్పండి మరి. మన వాళ్ళు ఏం చేయలేండి. మిమ్మల్ని తట్టుకోవడమే కష్టం. వీళ్ళకి 8 మంది ఎక్కడ ఆడతారు. కాబట్టి అవునా కదా? సత్యమే కదా? అంటే రాత్రి మీరు నగలుగా ఉన్నట్టు కల వచ్చింది అన్నదంట. అంటే ఇది అంటున్నాడంట, మళ్ళీ నిద్రపోకు, కళ్ళు మళ్ళీ నిద్రపోయినాడు ఎవడన్నా పట్టుకుపోతాడు కాబట్టి ఎప్పుడు నిద్రపోక అన్నాడంట. కాబట్టి మనతో ఎక్కడమే కష్టము, 8 మందితో అసలు కుదరదు. కాబట్టి ఆ విషయంలో మీరు అసలు భయపడక్కర్లేదు. కాబట్టి ఏం చెప్పాలని ధైర్యంగా చెప్పండి. ఎంతమంది? 8 మంది. ఎవరికి? ఫిలిప్ II అనేటువంటి రాజుకి. ఆ 8 మంది భార్యలో ప్రధాన భార్య అంటే ఒరిజినల్ భార్య ఉంటుంది కదా,
మెయిన్ భార్య ఉంటుంది కదా, ఈ మెయిన్ భార్య పేరు ఏంటంటే ఒలింపియాస్. ఎవరండి? ఒలింపియాస్. ఈ రోలు ఈ అమ్మాయి ఎవరు చెప్పండి, హీరోయిన్ పేరు ఎవరైనా చెప్పగలరా? ఏంజెలినా జోలీ అని అంటారు. మీకు హాలీవుడ్ బాలీవుడ్ తెలీదా? ఈవిడ కేఏ పాల్ గారికి ఆమెకి వచ్చేటటువంటి పారదర్శకం నుండి 10% కానుకిస్తుంది ఈ రోజుకి కూడా. ఆమెకి ఎంత వస్తుందో తెలిసిన, ఒక సినిమా చేస్తే ఎంత వస్తుందమ్మా? బరువుతున్నారు తెలిసినట్టు 3,000 కోట్లు వస్తుంది ఒక సినిమా చేస్తే. 3,000 కోట్లలో 10% ఎంత 300 కోట్లు ఇస్తుంది. ఒక్క మూవీ చేస్తే ఆమెకు వచ్చే పారితోషికం నుండి కేఏ పాల్, మనము ఈ మధ్యన జోకర్గా చూస్తూ చాలామంది హేళన చేస్తున్నారు, ఆయనకి ఈ రోజుకి కూడా 10% ఇస్తుంది. ఆమె ది అలెగ్జాండర్ అనేటువంటి మూవీలో ఈ ఒలింపియాస్ అనేటువంటి రోల్ చేసింది. అందుకని మీకు అర్థం అవడం కోసం అని పెట్టా, ఏంజెలినా జోలీ. ది అలెగ్జాండర్ అనేటువంటి మూవీలో ఈ ఫిలిప్ యొక్క ప్రధాన భార్య, అంటే మెయిన్ భార్య అయినటువంటి ముందే ఒలింపియాస్. ఈ ఒలింపియాస్ మరి ఈ ఫిలిప్ మాసిదోనియా రాజ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను జయిస్తూ తనలో కలుపుకుంటూ తన యొక్క రాజ్యమును విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాసిదోనియాకి ఆనుకుని రోమా ప్రజలకు ప్రవాస స్థానం, అంటే విశ్రాంతి భూమిగా లేదా ఆట విడుపుగా, మనం ఇక్కడ ఉన్నది అండమాన్ ఉంటుంది కదా, అండమాన్ నిజానికి జైలుకి పోతారు చాలామంది. అండమాన్ అనగానే మనకు గుర్తొచ్చే జైలు. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది విహార యాత్రకి, అంటే పిక్నిక్ వెళ్ళడమో లేకపోతే కొంచెంసేపు చేదేరడానికి పోవడమో, అంటే ఆ విధమైనటువంటి దానికి అండమాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి చక్కగా షిప్ కూడా ఉంది, విమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి వారానికి ఒకసారి విమానం కూడా ఉంది. వారానికి 2 రోజులు షిప్ కూడా, 2 సార్లు షిప్ కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి షిప్లో వెళ్తే 3 రోజులు పడుతుంది. అది విమానంలో వెళ్తే 2 గంటల లోపే అండమాన్ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి భూభాగంగా మాసిదోనియాకి ఆనుకుని ఒక భూభాగం ఉంది. ఆ భూభాగం పేరు ఏంటంటే థెర్మా. ఏంటండి? థెర్మా. గ్రాఫ్ చూపించిన థెర్మా, THERMA. ఈ థెర్మాలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే అక్కడ సహజ సిద్ధముగా బావుల నుండి వేడి నీళ్ళు వస్తుంటాయి. ఏమొస్తూ ఉంటాయండి? వేడి నీళ్ళు వస్తుంటాయి. ఈ వేడి నీళ్ళు సహజ సిద్ధంగా భూములు తవ్వుతున్నప్పుడు మనకి చల్లటి నీళ్ళు వస్తాయి కదా, ఆ విధంగా వారికి హాట్ వాటర్ వస్తూ ఉంటుంది. ఈ హాట్ వాటరు అనేకమైనటువంటి రోగాలకు న్యాయం చేసేటటువంటి థెరపీకి వాడతారు. దానితో ఆ పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి జబ్బులు తగ్గించుకోవడానికి, వ్యాధులు తగ్గించుకోవడానికి, అంతకు మించి పిక్నిక్ లాగా చూడడానికి వస్తూ ఉంటారు. ఈ పట్టణం మీద ఎవరు కన్నుపడిందంటే ఫిలిప్పు కన్నుపడ్డది. ఎవరు కన్నుపడ్డదండి? ఫిలిప్పు కన్నుపడ్డారు. ఎవరు కన్నుపడ్డదండి? ఫిలిప్పు కన్నుపడ్డా. అప్పుడు ఫిలిప్పు తన సైన్యాధిపతులందరినీ కూడా పిలిపించి, మన రాజ్యమును మనం విస్తరించాలనుకుంటున్నాం కాబట్టి నాకు థెర్మా మీద ఏం పడిందండి? మనసు పడింది. కాబట్టి థెర్మాని ఎవరైతే జయించి వస్తారో, ఎవరైతే దాన్ని పట్టుకుని వస్తారో వారికి కోరుకున్నది నేను ఇస్తానని చెప్పి ఈ ఫిలిప్పు ప్రకటించాడు. ఆవేశపరులు ఉంటారుగా, నాకు లాంటి వాళ్ళు, లేకపోతే మన బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉంటారుగా. వెంటనే ఒక వ్యక్తి, అతని పేరు ఇందా తీసిన స్లైడ్ దీనన్న, కెసెండర్. ఎవరండి? కెసెండర్ అనేటువంటి రాజు, సైన్యాధిపతి, నేను వెళ్తానండి అని. కెసెండర్ అనేటువంటి రాజు. ఇలాంటి నాణ్యాల మీద వచ్చిన ఫోటోలు మాత్రమే దొరుకుతాయి, ఒరిజినల్ దొరకవు. కాబట్టి ఊహించుకోండి, ఒరిజినల్ అప్పట్లో ఫోటోగ్రఫీ లేదు కాబట్టి ఒరిజినల్ ఫోటోలో దొరకవు. ఇవన్నీ కూడా ఊహించినవి, లేకపోతే అక్కడ శిల్పకారులు చెక్కినటువంటి శిల్పాలతో తీసినటువంటి ఫోటోలు, లేదా అప్పుడు ఉన్నటువంటి నాణ్యాలను ఆధారంగా చేసుకుని ఇచ్చినటువంటి ఫోటోలు. ఇతని పేరు ఏంటండి? గట్టిగా కెసెండర్. K-S-A-0-D-R. కెసెండర్. ఈ కెసెండర్ వెంటనే ఆ సైన్యాధిపతి దాన్ని ఆ రాజు యొక్క మాటను తీసుకుని, సైన్యాన్ని తీసుకుని, రాజా నేను వెళ్తాను, నీ మాట ప్రకారం దాన్ని నేను జయించి నీకు అప్పగిస్తాను
అని చెప్పి ఈ రాజు వెళ్ళడం, ఈ సైన్యాధిపతి వెళ్ళి దాని మీద పోరాటం చేసి ఈ తెర్మాని ఓడించి వస్తాడు రాజు దగ్గరికి. ఈ రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఈ రాజు చాలా సంతోషిస్తాడు. ఎందుకని? అతని యొక్క మనసులో ఉన్నటువంటి వాంఛను నెరవేర్చినటువంటి సైన్యాధికారి కాబట్టి ఎంతో సంతోషిస్తాడు ఈ కెసెండర్ని చూసి. అయ్యా, ఇదిగో నీవు కోరినట్టే ఈ యొక్క రాజ్యాన్ని నేను జయించి తీసుకొచ్చాను. అప్పుడు ఈ రాజు అంటున్నాడు, సబాష్, చాలా మంచి పని చేసావు, నా మనసు యొక్క వాంఛను నువ్వు తీర్చావు, రాజ్య విస్తరణలో నువ్వు భాగమయ్యావు. ఇప్పుడు నేను అన్నట్టుగా నీకేం కావాలంటే అది నేను ఇస్తా, నేను ఏం కావాలంటే అది ఇస్తా. ఈ కెసెండర్ వెంటనే, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరిస్తే చాలు. ఏంటి చెప్పు, నేను మాట ఇచ్చేసాను కదా, అది జయించొచ్చిన వాడికి ఏం అడిగితే అది ఇస్తానని మాట ఇచ్చేసాను కదా, కాబట్టి ఫ్రీలీ స్వేచ్ఛగానే వాడు కానీ సైన్యాధికారిని అంటాడు. ఈ సైన్యాధికారి అంటాడు ఏమిటంటే, అయ్యా ఆ పట్టణానికి ఉన్నటువంటి తెర్మా అనేటువంటి పేరు తీసేసి తెస్సలోనికియా అని పెట్టాలని నా ఆశయ అంటాడు. ఏమనండి? తెర్మా అనే పేరు తీసివేసేసి ఏం పెట్టమంటాడండి? తెస్సలోనికియా. ఈరోజు వాక్యం ఏంటండి? తెస్సలోనికియా. ఈ తెస్సలోనికియా అనే పేరు పెట్టండి అనగానే రాజు యొక్క మోకం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయింది. ఇదేంటి తెస్సలోనికియా పేరు పెట్టమంటున్నాడు? ఎస్, ఈ తెస్సలోనికియా ఫిలిప్పుకి కూతురు అవుతుంది. ఒలింపియాస్కి పుట్టినటువంటి కూతురి కాదు, మిగిలినటువంటి 7 మంది భార్యల్లో ఒక భార్యకి పుట్టినటువంటి ఆమె ఈ తెస్సలోనికియా. అరే, నా కూతుర్నే ఈ సైన్యాధికారి అడుగుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యానికి గురవుతే, రాజా మీరు ఆశ్చర్యానికి గురవడం సబబే, ఎందుకంటే నేను అడిగినది అలాంటిది. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము నా మాటన తీర్చండి. ఎందుకని తెస్సలోనికియా అని ఆ పేరు పెట్టమని అడుగుతున్నానంటే, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది, కాబట్టి నా విజయానికి గుర్తుగా ఆమె పేరుని ఎడపెట్టమంటాడు. ఆ రాజు మరి మాటిచ్చాడు. రెండవది సైన్యాధికారి, రెండవది అన్నిటికి మించి అతడు జయం పొందుకుని వచ్చాడు. కాబట్టి తెస్సలోనికియా అనే పేరు పెట్టడమే కాదు, ఆ తెస్సలోనికియా పట్టణానికి నిన్ను అధికారిగా నియమిస్తున్నానని చెప్పి ఎవరికి చెప్పారండి? కెసెండర్ అనేటువంటి సైన్యాధికారికి చెప్పడం జరుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, తెస్సలోనికియా ఈ ఫిలిప్ 2కి ఒలింపియాస్కి పుట్టినటువంటి కొడుకే అలెగ్జాండర్. ఎవరండి? ఈ ఫిలిప్ 2కి ఇంకా ఒలింపియాస్కి పుట్టినటువంటి కొడుకే అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ ఎవరంటే గ్రీకు రాజు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేకపోతు పొచ్చు కప్పుకొని గంభీరముగా వచ్చినటువంటి ఈ రాజు గ్రీక్ రాజు. ఆ రాజే ఎవరండి? ద అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదటి ప్రపంచాలన్నింటినీ కూడా జయిస్తూ శత్రువులందరి మీద కూడా కుయుక్తులు పనుతూ శత్రువుల యొక్క బలహీనతలన్నింటినీ కూడా ఆధారంగా చేసుకుని జయాలు పొందుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దర్శనము నెరవేరడానికి ఎన్ని రోజులు పట్టిందండి? ఎన్ని రోజులు పట్టింది? 300 రోజుల 200 సుమారు 216 సంవత్సరాలు పట్టింది. 216 సంవత్సరాలు పట్టింది. ఇక్కడతో దర్శనం అయిపోయిందా అండి? అవలే. ఇక చాలా దర్శనం. ఈ దర్శనం చాలా విడమరిచి చెప్పాలి మీకు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాసిదోనియాలో చాలా చక్కటి సిటీ ఉంది. ఆ సిటీ ఎవరికి క్యాపిటల్ ఏంటంటే ఆ సిటీ పేరు స్కోప్స్. SKOPZE స్కోప్స్. ఇది మాసిదోనియా యొక్క, వినండి అమ్మ, మాసిదోనియా యొక్క రాజధాని. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ గుర్రము, అందు మీద ఉన్నటువంటి రాజు బొమ్మ అలెగ్జాండర్ది. ఈ సిటీ 10 లక్షల మంది జనాభాతో ఈరోజు అనేక మంది టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ తెస్సలోనికియా అనే పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. ఒక స్త్రీ పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. తెర్మా అంటే హార్ట్.
హాట్ అంటే వేడి. ఇందా చెప్పాను కదా, అక్కడ ఏం నీళ్ళు వస్తాయండి? వేడి నీళ్ళు ఉద్భవిస్తుంటాయి. ఇప్పుడు వేడి నీళ్ళు దానికి సాదృశ్యమైనటువంటి హాట్ అనేటువంటి పేరు తీసివేసి, అంటే థెర్మా అనేటువంటి పేరు తీసివేసి తెస్సలోనికియా అని పెట్టారు. తెస్సలోనికి అంటే విక్టరీ, విజయం. తెస్సలోనికి అంటే విజయం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది తెస్సలోనికి యొక్క చరిత్ర. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. పౌలు వారు మళ్ళీ ఎప్పుడండి? క్రీస్తు శకము 50-52 సంవత్సరాల కాలంలో పౌలు వారు తన యొక్క సువార్తను మొదలుపెట్టారు, తన పరిచర్యను మొదలుపెట్టారు, సువార్త దండయాత్ర మొదలుపెట్టారు. మళ్ళా అక్కడ జరిగినటువంటి ఆ సంవత్సరం నుండి మళ్ళీ ఎన్ని సంవత్సరాలండి? సుమారు నేను చెప్పడం మీకు లెక్కలు రావా? క్రీస్తు పూర్వము ఎప్పుడు జరిగింది? 216 క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు 300 నుంచి వెనక్కి వచ్చేస్తే 2000కి అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి? 300 సంవత్సరాలు సుమారుగా ఉన్నాయి. 270 సంవత్సరాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు క్రీస్తు శకం తర్వాత మళ్ళీ 50 సంవత్సరాలు వేసుకోండి. 270 + 50 ఎంత అమ్మా? మీరు చెప్పుకుని బాగుండి, మా మాట మేము అలాగే వింటూ ఉంటాం. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతూ ఉంటాం, చప్పట్లు కొట్టమాట పాట పాడినప్పుడు అందరూ పాడుతుంటాను అంటాం. అంతే అంటే కుదరదాం. ఎంత అండి? 320 సంవత్సరాల తర్వాత పౌలు అనేటువంటి వాడు లేపబడ్డాడు. పౌలు అనేటువంటి ఒక సువార్తికుడు లేపడ్డాడు, ఒక దైవజనుడు లేపడ్డాడు, ఒక అపోస్తులుడు లేపడ్డాడు, ఒక సెయింట్ లేపడ్డాడు. ఇతడు తన యొక్క సువార్త పరిచర్యలో సువార్త దండయాత్ర చేస్తూ అనేక మంది తన శిష్యులుగా చేర్చుకుంటూ ఆ ప్రాంతాలను దర్శిస్తూ సంఘాలను గడుతూ తన యొక్క జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇలాగ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో 15వ అధ్యాయం 41వ వచనం ఏంటి చేస్తున్నారు? అపోస్తుల కార్యాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత బయలుదేరి సంచారము పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు యొక్క కృపకు అప్పగింపబడిన వాడే ఏమయ్యాడంటే బయలుదేరాడు. ఎందుకు కోసం బయలుదేరాడండి? సువార్త ప్రకటించడానికి, సంఘాలను కట్టడానికి, సంఘాలను స్థిరపరచడానికి, ఆయా దేశాల్లో సంచారం చేయడానికి పౌలు వారు బయలుదేరారు. ఈ విధంగా పౌలు వారు సంచారం చేస్తూ సంఘాలను కడుతూ అతనికి తారసపడినటువంటి వ్యక్తులందరినీ కూడా మరి తన యొక్క శిష్యులుగా చేర్చుకుంటూ తన యొక్క స్వార్థను కొనసాగిస్తున్నాడు. ఇలాగ కొనసాగిస్తూ ఎక్కడికి వచ్చాడంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏముంది? దెర్బాకును లుస్త్రీకిని వచ్చాడు. అక్కడ ఎవరున్నారండి? అక్కడ ఏముందండి? అక్కడ 16వ అధ్యాయం 1వ వచనం అంటే ఎవరున్నారంటే అర్థం ఏంటంటే ఏం పట్టణం ఉంది? దెర్బాకును లుస్త్రీ అనేటువంటి పట్టణానికి వచ్చారు. అక్కడ ఎవరున్నారో తెలుసా? తిమోతి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని తల్లి విశ్వసించేటటువంటి ఒక యూదురాలో, అంతేకాదు తన తండ్రి గ్రీకు దేశస్థుడు. ఆ తిమోతి యొక్క మంచితనాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి బాధ్యతలను బట్టి, అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీని బట్టి ఈ పౌలు వారు తిమోతిని తన శిష్యులుగా చేసుకుని, గ్రీకు దేశస్థుడైనటువంటి తిమోతి యొక్క తండ్రి తన పరిచర్యకు ఉపయోగపడతాడేమోని, గ్రీకు దేశంలో సువార్త చెప్పడానికి ఇతడి సహాయం నాకు అవసరమని చెప్పి ఆ గ్రీకు దేశస్థుడైనటువంటి తిమోతి యొక్క తండ్రిని, అలాగే తిమోతిని తీసుకుని పోయి వాళ్ళిద్దరికీ కూడా సున్నతి చేయడం అంటే దేవునిలోనికి వారిని తీసుకుని వచ్చి వారిని తనకు సహాయపడడానికి ఉపయోగించుకుంటున్నాడు పౌలు వారు. ఈ క్రమంలో ఇక్కడ ఎవరున్నారండి? తిమోతి ఉన్నాడు. తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి ఎవరండి? యూదురాలు. కాబట్టి ఈ గ్రీసు దేశస్థుడు తనకి సహాయం చేస్తాడని అతని సహాయం కోరుకుంటూ పౌలు వారు గ్రీసు దేశంలో సువార్త చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయా పట్టణాలకు వెళ్ళాలని పౌలు వారికి ఆలోచన వస్తుంది, కానీ దేవుని యొక్క దర్శనం వద్దని చెప్తాం. అర్థమవుతుందా? శ్రద్ధగా వినాలి మాటలు.
ఆయా పట్టణాలకు వెళ్ళి సువార్త చెప్పమని అతనికి ఆలోచన వస్తుంది. కానీ దేవునికి దర్శనం ఏమని చెప్తుందంటే అక్కడికి వెళ్ళొద్దు, వద్దు వద్దు అని ప్రేరేపిస్తుంది. కాబట్టి వెళ్ళకుండా అలాగే ఆలోచన చేస్తూ ఆ లుస్త్రీలో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే, చూద్దాం 8-9 వచనాలు చూస్తే కనుక, త్రోయాకు వచ్చిరి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? లుస్త్రీ నుంచి ఎక్కడికి వచ్చారండి? త్రోయాకు వచ్చిరి. ఈ త్రోయలో ఇప్పుడు ఎవరున్నారండి? పౌలు వారు త్రోయాకు వచ్చారు. ఇక్కడ తన యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉండాలని పౌలు వారు ఆశ కలిగి ఉన్నప్పుడు పౌలు వారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏమిటంటే, మాసిదోనియాకు చెందినటువంటి ఒకడు మా ప్రాంతానికి వచ్చి మాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నట్టుగా, ఎవరిని? పౌలు వారిని అభ్యర్థిస్తున్నట్టుగా పౌలు వారికి ఏమొచ్చిందంటే కల వచ్చింది, దర్శనం వచ్చింది. వెంటనే ఆ పౌలు వారు ఆ దర్శనాన్ని చూసి, ఏమిటి ఈ దర్శనం అని చెప్పి, ఓహో మనం మాసిదోనియాకి వెళ్ళాలేమో అని చెప్పి ఆ దర్శన భావాన్ని పట్టుకుని పౌలు వారు బయలుదేరారు. ఈ బయలుదేరే క్రమంలో మాసిదోనియా నుండి త్రోయ నుండి ఎక్కడికి వచ్చారంటే, మాసిదోనియాలో చాలా ప్రాముఖ్యమైన పట్టణమైనటువంటి, ఏ పట్టణం అండి అది అమ్మా? ఫిలిప్పు అనేటువంటి పట్టణానికి వచ్చారు. ఏ పట్టణానికి వచ్చారండి? రాసుకోండి. ఈ వాక్యం మీకు చెప్పడానికి నేను అహర్నిశలు శ్రమించాను. అర్థమవుతుందండి? దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడుతూ, ప్రభు తెస్సలోనికియా అనేటువంటి పేరు పెట్టించేసావు, కానీ ఏం చెప్తాను? తెస్సలోనికియా 5 మొదటి పత్రిక, తెస్సలోనికియా 2వ పత్రిక, 2 పత్రికలు ఉంటాయి. తెస్సలోనికియా సంఘానికి రాసినటువంటి 2 పత్రికలు ఉంటాయి. ఈ తెస్సలోనికియా అనేటువంటి మాటను నన్ను నా హృదయంలో ఉంచావు. తెస్సలోనికియా గురించి చెప్పమంటున్నావు. అసలు తెస్సలోనికియా గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? అసలు ఎప్పుడన్నా మనం తెస్సలోనికియా దేనికి వాడుకుంటాం? వాక్యంలో జరుగుతున్నప్పుడు దాన్ని రెఫరెన్స్గా వాడుకుంటూ ఉంటాం. అక్కడ ఇలా రాయబడింది, పౌలు వారు ఎలా చెప్పారు, ఆ తిమోతి ఎలా చేశాడు, ఇది రెఫరెన్స్గా వాడుకుంటాం. అలాంటి తెస్సలోనికియా గురించి వాక్యం చెప్పడం ఏంటని ఆలోచన చేస్తే, ఆ టైటిల్ అయితే వెనక ముందు ఆలోచించకుండా టైటిల్ పెట్టేసి, ఇదిగో వచ్చే ఆదివారం ఒలీవ సంఘంలో ఏం ప్రకటించబడుతుందండి? తెస్సలోనికియా అనేటువంటి వాక్యం ప్రకటించబడుతుందని ప్రకటన చేసేస్తాం. కానీ ఆ వాక్యము మీకు అందించడం కోసం నిద్ర లేకుండా వర్క్ మానుకొని, నేను ఎప్పుడు ఆ హాస్పిటల్లో కూర్చుంటే నా ఛాంబర్లో వీళ్ళు ఎప్పుడన్నా వస్తే నా ముందు ఏముంటుందమ్మా? ఏముంటుంది శ్రీను? బైబిలే ఉంటారు. ఎప్పుడు వచ్చినా నా ముందు ఏముంటుందంటే బైబిలే ఉంటుంది. ఈ శ్రీనని కాదు, ఎవరు వచ్చినా సరే నా ముందు బైబిలే ఉంటుంది. ఎంత చేస్తుంటాను? బైబిల్ చదువుతూ ఉంటాను, ధ్యానిస్తుంటాను. ఒక పక్కన నా వర్క్ని, ఒక పక్కన ధ్యానిస్తూ ఈ వాక్యం మీకు అందించాలని ఆరాటపడుతూ ఉంటాను. ప్రియ సహోదరుడా, సహోదరు, కాబట్టి మీరేం చేయాలా? శ్రద్ధగా వినాలా. అశ్రద్ధగా వద్దు. పిల్లలు ఆడుకుంటున్నారు, దాహం వేస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి, నడుము లాగుతుంది, చైర్లు ఉన్నాయి, చైర్లో కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండి, కావాలంటే 3 ఏసీలు ఆన్ చేసేయండి, అన్ని ఫ్యాన్లు వేసేయండి, పర్లేదు. కానీ ఏమి చేసినా కానీ ఏం చేయాలా? వాక్యం అయితే శ్రద్ధగా వినండి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే త్రోయా నుంచి ఫిలిప్పు అనేటువంటి పట్టణానికి వచ్చారు. ఇది మాసిదోనియాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణము. ఈ ఫిలిప్పు అనేటువంటి పట్టణంలో రోమీయులకి అదొక విశ్రాంతి స్థలముగా, ఏమని రాయబడిందండి? ప్రవాస స్థలముగా అది ఉంటుంది. అంటే వారు వచ్చి ప్రవాసులు అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి అక్కడ బస చేసి కొన్ని రోజులుండి విరామం తీసుకుని ఆ రిఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళిపోయేటటువంటి ఒక ప్రదేశం అది. ఆ ప్రదేశానికి ఎవరు వచ్చారండి? ఇప్పుడు పౌలు వారు వచ్చారు. అక్కడ ఎవరున్నారో తెలుసా? లూదియా అనేటువంటి ఒక సిస్టర్ కనబడుతుంది. ఆ టౌన్ పేరేటండి ఫిలిప్పు. అక్కడ లూదియా అనేటువంటి ఒక సహోదరి కనబడుతుంది. ఈ సహోదరి ఆ రంగుల పొడి అమ్ముకునే వ్యాపారం చేస్తూ పౌలు వారి యొక్క స్వార్థకి ఆకర్షింపబడి ప్రభు యొక్క రక్షణను అంగీకరించి పౌలు వారికి శిష్యురాలుగా మీరు ఎవరు కనబడతలేదు కదా, దేనికి స్తోత్రం కలను గాక. ఆ పక్కన కనబడుతున్నారంటే అంటారు, ఈ పక్కన కనబడుతున్నారు వీళ్ళు ఎవరనంటే మాత్రం నోరు మేదరు. ఏమి అక్కడ ఎవరు ఉన్నారు? లూదియా ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు?
దెయ్యము పట్టినటువంటి స్త్రీ. ఆ దెయ్యం పేరేడు తెలుసా? పూతోను. మనకి కాస్మోరా అని దెయ్యాల పేర్లు ఉంటాయి తెలుసు కదా మీకు, కాస్మోరా అని. ఏం దెయ్యాల పేరు 2-3 చెప్పండి. మా పురుషులను అడిగామనుకో బైబిల్ పేర్లు చెప్పేస్తారేమో. మా బ్రదర్స్ని అడిగామంటే అంటే చెప్పకండి, ఇవాళ నుంచి మన భోజనం ఉండదు మనకి. ఎవరండి ఇక్కడ ఏ దెయ్యం అండి? పూతోను అనేటువంటి దెయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ దెయ్యము పట్టినటువంటి రీతిని బట్టి ఏమంటారు దాన్ని, సోది చెప్తూ ఉంటుంది. నీకు జరగబోయేది చెప్తుంటాను, జరగవలసింది చెప్తూ ఉంటాను, ఏం జరిగిందో చెప్తాను, ఎక్కడ పోయిందో చెప్తాను, నీవు ఎక్కడ పోగొట్టుకున్నావో చెప్తాను, ఏ దిక్కుకి వెళ్ళాలో చెప్తాను, ఎక్కడి నుంచి నువ్వు రావాలో చెప్తాను అని చెప్పి సోది చెప్తూ ఆ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీని ఈ పౌలు వారు ఏం చేస్తారంటే బాగు చేస్తారు. ఆమె యొక్క దయాన్ని ఈ పౌలు వారు పోగొట్టేస్తారు. పోగొట్టేగానే ఆమె యొక్క యజమానులు పౌలు మీద కోప్పడతారు. పౌలు వారి మీద కోప్పడతారు. ఎందుకని? ఆమె యొక్క యజమానులు అంటే ఆమెను అలా తయారు చేసి డబ్బులు సంపాదిస్తున్నటువంటి యజమానులు ఉన్నారు. మీకు తెలుసో లేదో, భిక్షగాళ్ళకి వీళ్ళు భిక్షగాళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళ వెనకాల ఒక ముఠా ఉంటుంది. ఈ అంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఇజ్రాయల్ ఉంటారు కదా, ఆ 4 రోడ్డు సెంటర్లో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతుంటారు కదా, ఆ డబ్బులన్నీ వాళ్ళకి వెళ్ళు. వాళ్ళ సాయంత్రం అయిన అడిగి వాళ్ళ లీడర్ ఉంటారు, ఆ లీడర్కి పట్టుకెళ్ళి ఇచ్చేయాలి. అలాగే ఈ బాబాలు ఉంటారు చూసారా, ఈ బాబాలు, ఆ బాబాలందరూ కానుకలు వాడిని అలాగా ప్రతిష్ఠించి వీరి యొక్క బ్లాక్ మనీ అంతా కూడా దాచుకుని ఆ యొక్క బాబాని హైలైట్ చేస్తూ ఆ బాబాయే దేవుడు అని చెప్తూ వీళ్ళ యొక్క డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ బ్లాక్ మనీ దాచిపెట్టేస్తుంటారు. ప్రియ సహోదరుడు సహోదరి, అర్థమవుతుందా మీకు? అలాగా ఈ పూతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి స్త్రీ వెనకాల కూడా ఎవరున్నారండి? యజమానులు ఉన్నారు. కాబట్టి వెంటనే వారికి కోపం వచ్చేసి వెంటనే పౌలు శీలను పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? అధికారులు ఎదుట, న్యాయాధిపతులు ఎదుట నిలవబెట్టారు. ఆ ఊరి యొక్క చావిడిలోనికి తీసుకెళ్ళిపోయి, గ్రామపు చావిడిలోనికి తీసుకెళ్ళిపోయి, ఇంకొక స్లైడ్ మార్చి, గ్రామపు చావిడిలోనికి తీసుకెళ్ళిపోయి అధికారులు ఎదుట నిలబెట్టారు. ఎవరన్నా అండి? ఇంకొకటి ఉంటుంది చూడు, ఇద్దరు నిలబడి ఉంటారు స్టాండింగ్. ఇది ఇలా నిలబెట్టేశారు. ఎవరిల్లో? పౌలు, శీల. వీళ్ళు ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే 20వ అధ్యాయం 21వ వచనంలో కనబడుతుంది, రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయించి ఉన్నారని చెప్పిర్రి. అభియోగం ఏమిటంటే మనం ఎవరమండి? రోమీలం. ఇందాకే చెప్పాను కదా, ఫిలిప్పు పట్టణానికి వచ్చారు వీళ్ళని. అక్కడ ఏమని చెప్పానండి? రోమీల యొక్క ప్రవాస స్థలం అని చెప్పా. అక్కడ ఎవరు ఉంటారండి? రోమీలు ఉంటారు. వారి యొక్క ప్రభుత్వం ఉంటారు. మన దేశంలో, మన రాష్ట్రంలో యానం వెళ్తే, యానం ఆంధ్ర రాష్ట్రం కాదు, యానానికి అది సెపరేట్ సెంట్రల్ టెరిటరీ. అక్కడ ఎవరి ప్రభుత్వం నడుస్తుంది అంటే పాండిచ్చేరి ప్రభుత్వం నడుస్తుంది. వారికి ఉండే సీఎం వేరు, వారికి ఉండే ప్రభుత్వం వేరు, వారికి ఉండేటువంటి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వేరు, అక్కడ ఉండేటువంటి ధరలు వేరు. అందుకని మనలందరూ పోయి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా అండి? మందు బాటిల్ తెచ్చేసుకుంటారు అక్కడ తక్కువ రేటు. అలాగే పెట్రోల్ కూడా తక్కువ రేటు. ఇక్కడ 100 రూపాయలు అమ్మితే అక్కడ 80 రూపాయలు, లీటర్కి ఒక 20 రూపాయలు 15 రూపాయలు తగ్గుతుంది. ఒకసారి మేము అమలాపురం నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మా కారులో డీజిల్ కొట్టించాలని యానంలో కొడదామని చెప్పేసి యానంలో కొట్టించాం. అక్కడ ఏంటండి, మిగతా దేశాల కంటే, మిగతా రాష్ట్రాలన్నిటికంటే కూడా అక్కడ చౌక. ఇలాగ ప్రవాస స్థలములు అంటే ఇలాంటి ప్రదేశాలని ప్రవాస స్థలములు అంటారు. ఆ విధంగా ఈ పిలుపు కూడా ప్రవాస స్థలము, అది రోమీయుల యొక్క ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఈ రోమీయుల మధ్యలోకి వచ్చినటువంటి పౌలు వారు ఇంకా శీల చెప్తున్నటువంటి మాటలు వీరికి రుచించటం లేదో. రెండోది, వారి యొక్క వ్యాపారంని వీరు ఏం చేశారంటే కొలగొట్టేశారు. ఆ యొక్క స్త్రీని రక్షించడం వలన ఆమె ఏమైపోయిందంటే ప్రభువులోకి వచ్చేసింది. ఇక నేను ఏమాత్రం కూడా సోది చెప్పను, ఆ దయ్యం నాలో ఇక ఏమాత్రం లేదు కాబట్టి నేను ఏమైపోయినంటే ఇప్పుడు స్వేచ్ఛను పొందాను కాబట్టి ఇక ఇది నేను చేయనని చెప్పి ఆమె తిరస్కరించింది. ఇప్పుడు వీరి యొక్క వ్యాపారం పోయింది కాబట్టి పౌలు వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారండి? అధికారులు ఎదుట నిలబెట్టేశారు. ఇప్పుడు చెప్తున్న అభియోగం ఏమిటంటే మనం అంగీకరించడానికి కానీ చేయడానికి కానీ కూడనటువంటి ఆచారాలను చెప్తూ మనల్ని మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారని అభియోగం చేశారు. వెంటనే
ఆ జనులందరూ కూడా అతని మీదకి దొమ్మిగా వచ్చారట. ఎలా వచ్చారటండి? దొమ్మిగా వచ్చారట. ఇంకా చూస్తే కనుక నేను చెప్పేస్తాను ఏం చేశారంటే, అక్కడ ఉన్న ప్రజలందరికీ కోపం వచ్చింది. ఎవరి మీద? పౌలు మీద, శీల మీద కోపం వచ్చింది. అరే మాకు సంబంధించినటువంటి ఆచారాలు కాకుండా వేరే ఆచారాలు ఎలా చెప్తావు నువ్వు, ఎవడవయ్యా నువ్వు అని చెప్పి కోపమించి వాళ్ళందరూ దొమ్మిగా వచ్చారు. ఒకడి మీదకి ఒక ఇద్దరు వస్తేనే భయము, ముగ్గురు వస్తే ఇంకా భయం, 10 మంది వస్తే అన్నీ తడిచిపోతాయి. అవునండి కదా? ఇక దొమ్మిగా ఒక 100 మంది వచ్చేసారు అనుకోండి, ఎలా ఉంటుందండి? జడిసిపోవాల్సిన పరిస్థితి వరకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితి ఇప్పుడు పౌలు శీల ఎదుర్కొంటున్నారు. ఈ దొమ్మిగా వచ్చినటువంటి ప్రజలు ఏం చేశారంటే, ఈ సౌలు శీలల యొక్క బట్టలన్నీ ఉడపికేశారు. అంటే దిగంబరులుగా మార్చేశారు. రెండవది బెత్తములతో కొట్టినట్టుగా మనం చూస్తాం. బెత్తములతో అంటే కర్రలు తీసుకుని ఈ దొమ్మిగా వచ్చిన ప్రజలు బెత్తాలు తీసుకుని పౌలు శీలని బాధేస్తూ ఉన్నారు. ఎలాగా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. మన పిల్లలకి అయితే కొడతాం, బెత్తం తీసుకుని అలా చేయి చాపించి చేయిందే కొడతాం. అవునండి కదా? మరి బాగా కోపం మొత్తం ఎక్కడ పెడతా కొడేస్తాం, వీపు మీద, గోధుమ మీద కొట్టేస్తాం. అలాగా వీళ్ళకి కోపం వచ్చింది, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. ఎవరిని? పౌలు శీలని. అంతేకాదు ఈ రెండు కాళ్ళకి తీనన్నారు. 2 కాళ్ళకి ఇలాంటి ఒక బండను, చెక్కతో చేసినటువంటి బండను, దానికి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి కాలు పెట్టేసి దాన్ని బిగించేశారు. తీసుకెళ్ళి ఇలాగ ఉన్నటువంటి ఈ మనుషులను తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేశారండి? చెరసల్ల పడేశారు. స్వార్థ చేస్తున్నటువంటి పౌలు శీలల యొక్క పరిస్థితి చూడండి. దేవుని యొక్క దర్శనం వచ్చింది కదా అని చెప్పేసి మాసిదోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పు అనే పట్టణానికి వస్తే, ఈ ఫిలిప్పు అనేటువంటి పట్టణంలో జరుగుతున్నటువంటి సన్మానం ఇది. ప్రియ సహోదరుడా సహోదరి, సేవకునికి భారమది, స్వార్థకునికి భారమది. ప్రియ సహోదరుడా సహోదరి, నిజానికి పౌలు వారు సైన్యాధిపతి. అతని కింద అనేక మంది సైనికులు పనిచేస్తుండేవారు. అతడు తీసుకునే నిర్ణయాలు ఆ దేశానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలుగా ఉంటుండేవి. అంత గొప్ప హోదాలో ఉండి దేవునికి పరిచర్యకి అన్ని విడిచిపెట్టి పెంటతో సమానంగా చేసుకుని పరిచర్యకు వచ్చేసాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని కృప వచ్చి దేవుని చేత రేపబడుతూ దేవునికి పరిచర్యలను కొనసాగుతున్నాడు. నేను కూడా పౌలు వారితో పోల్చుకుంటూ ఉంటాను. అంటే అతని యొక్క కష్టము చేసుకుని అతను బ్రతుకుతూ దేవుని యొక్క సేవ చేసినటువంటి గొప్ప దైవజనుడు. దేవుడు మంచి స్థితి ఇచ్చినప్పటికీ దేవుడు ఏం చేశాడండి, ఆ స్థితి కాదురా నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ నిలబెట్టాడు. ప్రియ సహోదరుడా సహోదరి, గమనించండి. సెరసల్లో వేసేసి కాళ్ళకు బంధకాలు చేసేసి ఇలాంటి బండతో, కొంచెం జూమ్ చేయను అనేది, ఇలాంటి బంధకంతో ఇది చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి వీళ్ళిద్దరూనే అర్ధరాత్రిగా లేచి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. కీర్తనలు పాడుతూ దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కనుక నీకుంటే, ఒక పక్కన బట్టలన్నీ పీకేశారో, బెత్తంతో కొట్టారో, సెరసల్లో వేసేసారో, కాళ్ళకేమో ఇలాంటి ఒక బంధకాన్ని, ఒక చెక్కతో చేసినటువంటి ఒక బలిష్టమైనటువంటి కడ్డీని కట్టేసి వారిని అక్కడ పడేశారు. చూడండి ప్రియులరా, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారండి, పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు, సువార్త చేస్తూ ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. వెంటనే సెరసల తలుపులు తెరవబడ్డాయి, భూమి కంపించింది. భూకంపము, ప్రకృతి వారి యొక్క స్తుతిని బట్టి ఆ ప్రకృతి అంతా కూడా ఒక్కసారిగా ఆ భూమి అంతా కూడా కంపించింది. సెరసల యొక్క తలుపులు తెరవబడ్డాయి. వారి కాళ్ళకి ఏదైతే ఉన్నాయో బంధకాలు, ఆ బంధకాలు ఊడిపోయినాయి. సెరసల్లో ఉన్నటువంటి మిగతా ఖైదీల యొక్క సంఖ్యల్లో కూడా తెంపబడ్డాయి. ప్రియ సహోదరుడా సహోదరి, వీరి సెరసల్లో మనం ఏదైతే నాయకుడికి అప్పగించారో ఆ నాయకుడు భయపడిపోతున్నాడు. ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారో అని చెప్పి భయపడిపోయి వెంటనే తన కత్తి తీసుకుని తను ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఏ హాని తీసుకోవద్దు. వెంటనే ఈ చీకటిలో ఈ భూకంపం రాగానే ఈ సెరసాల యొక్క తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఇతడు భయపడిపోయాడు. ఈ సైనిక అధికారి, ఈ సెరసాల యొక్క నాయకుడు వెంటనే దీపం వెలిగించేశాడు. దీపం వెలిగించేసి వెతుక్కుంటూ పోయాడు. ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరున్నారని వెతుక్కుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే భయం వచ్చేసింది చాలామంది ఖైదీలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో.
ఇక్కడ రోమా అధికారుల చేత చెరసాలలో వేయబడినటువంటి పౌలు శీల అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. వారు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? కాబట్టి నేను బ్రతికొండడము మంచిది కాదు. బ్రతికొంటే నన్ను ఈ అధికారులు ఏ శిక్ష వేస్తారు ఏటో, దానికంటే కూడా ఉత్తమం ఏంటంటే నేను ఆత్మహత్య చేసుకోవడం సబబు అని చెప్పి చాలామంది చూడండి ప్రియులరా. మొన్న ఏదో పేపర్లో చదివాను, సిఐ ఎవరు మన రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సింగాల్ ఏదో పేరు, యంగస్తుడు, చాలా యంగ్, 30 years 35 years ఉంటాయి. అతడు తన యొక్క ఐపీఎస్ హోదాకి రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు. ఎందుకని? అధికారుల యొక్క ఒత్తిడి, తన పైన ఉన్నటువంటి పొలిటీషియన్ల యొక్క ఏమంటారు దాన్ని, ఒత్తిడి తట్టుకోలేక అది చెయ్యి ఇది చెయ్యి. ఇతడేమో నీతిగా న్యాయముగా నడుచుకునేటువంటి వ్యక్తి, కానీ వాడిని చేయలేసి వీడిని చేయలేసి అని చెప్పేసి నానా రకాలైనటువంటి ఒత్తిడి తీసుకుని వస్తుంటే అతడు పాపం రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. 35 years ఏజ్కు ఐపీఎస్ ఎంత కష్టపడి సంపాదించుంటాడండి. అలాంటి ఒత్తిళ్ళు ఇప్పుడు ఈ అధికారికి కూడా వస్తాయని చెప్పి భయపడి కత్తి దూసుకొని చచ్చిపోవాలని కూర్చున్నాడు. అప్పుడు పౌలు శీలలు వచ్చి ఆపుతూ ఉన్నారు, చనిపోద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ సైనిక అధికారి యొక్క జీవితంలో ఏం జరిగిందో తెలుసండి. ఇప్పుడు మారు మనసు, రక్షణ కలిగింది. చదువుదామండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు రక్షణ పొందుదురని చదవండి చెప్పి అతనికి అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలనే అతడును వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ రాత్రే జరిగిపోయింది ఇదంతా. అంటే వెంటనే సువార్తను అంగీకరించడం, వెంటనే దేవుని మాటను అంగీకరించడం. ప్రియులరా, మనం ఇలాంటి విషయాల్లో వెనకడిగేస్తూ ఉంటాం. ఏంటంటే కొంచెం పోస్ట్ పని చేస్తుంటాం, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వెంటనే స్వీకరించాం. దానికి టైం కావాలి, ముహూర్తం కావాలి. వీలైతే పంతులు గారి దగ్గర కూడా వెళ్తారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మేము యేసుప్రభుని నమ్మాలనుకుంటున్నాం, కొంచెం ముహూర్తం పెట్టండి అని అడుగుతారేమో. అలాంటి భావాజాలాలు ఉన్నట్టు వారు కూడా ఉంటుంటారు. ప్రియ సహోదరుడా సోదరి, ఈ నాయకుడు అయితే వెంటనే ఏమయ్యాడండి, వెంటనే ప్రభుని అంగీకరించాడు, వాక్యం స్వీకరించాడు. తన కుటుంబంలో తీసుకెళ్ళి కుటుంబం అంతటినీ కూడా రక్షణలోకి నడుపుకున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయం అయినప్పటికీ ఈ పౌలుని శీలను వదిలేయమని చెప్పి అధికారుల నుండి ఆర్డర్ వచ్చింది. వెంటనే ఈ సైనిక అధికారి వచ్చి పౌలు శీలను అంటున్నాడు, రండి మిమ్మల్ని వదిలేయమని చెప్పేసి ఆర్డర్ వచ్చింది, లేఖ వచ్చింది, నాకు ఆర్డర్ జారీ చేశారు, కాబట్టి రండి చెరసాల నుంచి బయటకు వచ్చిండి అంటే, అప్పుడు పౌలు శీల ఏమంటున్నారో తెలుసా? వారు న్యాయము విచారింపకయ్యే రోమీలమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు ఏమంటున్నారంటే, మామూలుగా మనం అయితే ఏం చేస్తాం, ఇలా జరుగుతాయి కానీ పరిగెత్తుర్రని మారిపోతాం. ఏ బస్ ఉంటే బస్సుకి వెళ్ళిపోతాం, ఏ ఆటో ఉంటే ఆటోకి వెళ్ళిపోతాం. అవునండి కాదు, ఈ రెండు ఏమి లేవనుకోండి, మనమే పరిగెట్టుకుపోతాం, ఎలాగ చూసుకుంటూ పోతాం. కానీ పౌలు శీల అంటున్నారు, న్యాయం విచారించకుండా ఊరకనే మమ్మల్ని సరసాల్లో వేసి మళ్ళీ ఇప్పుడేమో ఊరకనే పొమ్మంటున్నారు, మేము వెళ్ళమంటున్నారు. అక్కడేమో యూదులై ఉండి 20వ వచనం చివరి భాగంలో ఈ మనుషులై యూదులై ఉండి అని రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు వారిని ఏమనుకుంటున్నారండి, వీళ్ళు యూదులు అనుకుంటున్నారు. ఎందుకంటే సువార్త పట్టుకొచ్చారు కాబట్టి, సువార్త పట్టుకొచ్చిన వాళ్ళందరూ ఎవరండి, యూదులని వారి యొక్క భావన. కాబట్టి యూదుల్ని చెరసాల్లో వేసేయడం అనేది వారు చేశారు. అప్పటి వరకు కూడా వారు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు కూడా యూదులే అనుకుంటున్నారు. కానీ పౌలు వారు అంటున్నారు, రోమీలమైన మమ్మల్ని మీరు ఇలా చెరసాల్లో వేసేసి న్యాయం విచారించకుండా ఇప్పుడేమో విడిచిపెట్టేసి పొమ్మని అంటున్నారు. కుదరదంటే కుదరదాం. ఎప్పుడైతే మేము రోమీలమైన ఆ మాట అన్నారో వీళ్ళకి అప్పుడే ఏమైపోయిందండి, భయం పట్టుకుని అధికారులు అందరూ వచ్చేసారు పరిగెట్టుకుని. ఎక్కడికి? పౌలు శీల దగ్గరకు వచ్చేసి బాబు వెళ్ళిపోరా నాయన, బాబు వెళ్ళిపోరా నాయన అని చెప్పి బతిమాలుతున్నారు. ఒరే బాబు నీకు ఏదో తెలియక వేసేసాను నాయన, వెళ్ళిపోరా నాయన, ఒరే బాబు మీ ఇద్దరిని మేము విడిచిపెట్టేసాం కదా, ఏదో ఒక రాత్రి ఉన్నారు అంతే కదా, వెళ్ళిపోంటారు బాబు, మీ కోపము లేదా మీ యొక్క చట్టాల్లో లేకపోతే మీకు సంబంధించినవి ఏమి మా మీద ప్రదర్శించగలరు నాయన, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని బతిమాలుకుంటుంటే ఆ రాత్రి ఆ దినము వారి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సేద తీరి
17వ వచన ప్రారంభంలోకి వద్దాం. అంపిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా అది ఇప్పుడు ఎక్కడ చేరుకున్నారండి? తెస్సలోనికేకి చేరుకున్నారు. ఈ తెస్సలోనికేలో రాగానే అక్కడ ఒక సమాజ మందిరం కనబడుతోంది. సమాజ మందిరం అంటే ఈ కొత్త నిబంధన రాకముందు ఉన్నటువంటి సమాజ మందిరాలు. ఈ యూదులందరూ కూడా ఈ సమాజ మందిరంలోనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు, దేవుని యొక్క వాక్యమును వింటూ ఉండేవారు. ఈ యూదులందరూ కూడా వారి యొక్క పద్ధతి లేదా క్రమం ఏమిటంటే ఈ సమాజ మందిరాలకు పోయి దేవుని యొక్క మాటలు ధ్యానించడము, ప్రార్థన చేయడము, ఇవి అక్కడ జరుగుతుంటాయి. కాబట్టి పౌలు వారికి శీలకి ఏమైపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది ఎక్కడికి? సమాజ మందిరంలోనికి వెళ్ళడానికి. మొదట వెళ్ళగానే వారితో చెప్తున్నాడు ఏంటంటే ఆ సమాజ మందిరంలో చేరుకుని వారికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు చాలా ఈజీగా చేర్చేసుకున్నారు. ఎందుకని? మీది తినాలి ఇంకోటి చెప్పాలి, మీరు మాది తినాలి. కాబట్టి మీరు యూదులమే కాబట్టి మీరు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి రండి రా బాబు అని చెప్పి పౌలు శీలను తీసుకెళ్ళి ఏం చేశారండి? వాక్యం చెప్పమన్నారు. పౌలు చాలా చక్కగా గంభీరంగా ఒక విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంటే వాక్యం చెప్పేశాడు. వాక్యం చెప్పేస్తే వాళ్ళందరికీ తెగ నచ్చేసింది. సరే భలే చెప్తున్నాను వాక్యము ఇప్పుడు వరకు ఎలాంటి వాక్యం ఎప్పుడు వెళ్ళలేదు, నువ్వు వచ్చే వారం కూడా నువ్వే రా అన్నారు. ఇదేదో భలేగా అవకాశం కుదిరింది. మళ్ళీ వచ్చే వారం వరకు కూడా పౌలు అక్కడ ఉండడానికి అవకాశం కుదిరింది. కాబట్టి వచ్చే వారం కూడా పౌలు వారు వచ్చి వాక్యం చెప్పాలి. కాబట్టి మన నెక్స్ట్ సండే కూడా పౌలు వారు ఏం చేశారండి? వాక్యం చెప్పేశారు. వాక్యం చెప్పిన రెండవ విశ్రాంతి దినాన్ని చెప్తే అక్కడ ఉన్న వారందరికీ కూడా పౌలు వారి యొక్క వాక్యం చాలా బాగా నచ్చేసాను. లేఖనాలన్నింటినీ కూడా విడమరిచి వారితో తర్కిస్తూ వారు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ వాక్యాన్ని చాలా లోతుగా పౌలు వారు చెప్తున్నారు. ఇది అందరికీ నచ్చేసింది. పౌలు గారు భలేగా వచ్చారు, మీరు ఇలాంటి వాక్యం మేము ఎప్పుడు వినలేదు, ఇక్కడ అంతసేపు ఇదే గొడవ. కాబట్టి మీరు వచ్చే విశ్రాంతి దినాన్ని కూడా వచ్చేయండి. వచ్చే విశ్రాంతి దినాన్ని కూడా వచ్చేసి మాకు వాక్యం చెప్పండి. పౌలు వారికి ఇంకొక వారం కుదిరింది. ఎక్కడ ఉండడానికి? తెస్సలోనికేలో ఉండడానికి. ప్రియ సహోదరుడా సహోదరి గమనించండి. ఇప్పుడు ఈ తెస్సలోనికేలో మరొక వారం ఎవరు ఉంటున్నారండి? పౌలు శీలలో ఉంటున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే తెస్సలోనికేను పట్టుకోవాలి. ఇందులో పట్టుకోవాలండి, ఇలా పట్టుకోవడం కాదు. ఆ కసెండర్ ఎలాగైతే పట్టుకున్నాడో అలాగ నేను పట్టుకోవాలి. హాట్ అయినటువంటి భావం కలిగినటువంటి ఈ తెర్మాని తెస్సలోనికే అనేటువంటి పేరుతో మార్చి విజయానికి ఏ విధంగా అయితే గుర్తుగా ఉంచారో, ఇప్పుడు నిజమైనటువంటి విజయాన్ని ఈ తెస్సలోనికేకి నేను అందించాలి. నిజమైనటువంటి విజయం ఏమిటో ఈ తెస్సలోనికేకి నేను చెప్పాలి. ఇది చెప్పాలంటే అవకాశం ఏమిటి? ఇది వరకు చూస్తే పిలుపు దేశంలో చూస్తే, పిలుపు పట్టణంలో చూస్తే సరసాల్లో వేసేసారు, కొట్టేశారు, బట్టలు ఇప్పేసి. ప్రియ సహోదరుడా సహోదరి, అంతకుమున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఎక్కడికి వెళ్ళినా ప్రతికూలమైన పరిస్థితి. రాగానే చెప్పేస్తున్నారండి, రాగానే చెప్తున్నారా, రండి బాగా చెప్పండి, బాగా వాక్యం వింటామని ఎవరైనా అంటారా? ఈ వాక్యం ఎప్పుడైపోద్దని చూస్తుంటారు. అవునండి కాదు, అవునట్టు అంటున్నారు. నిజమా? అలా చూడకండి. వాక్యం అయ్యేదాకా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉండాలా. హల్లెలూయా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉండాలి. దేని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడు వస్తుందా ఫీలింగు? వాక్యమును వెంబడిస్తున్నప్పుడు, చెప్పిన దాన్ని ఎప్పుడు ఏం చెప్తున్నారు, ఇది నిజమా కాదా అని గమనిస్తున్నప్పుడు, అరే ఎంత లోతుగా వెళ్తుంది కదా, ఇక్కడ ఏం జరుగుతుందని దాని మీద మనసు పెట్టినప్పుడు వాక్యము అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. మొదలెట్టినప్పుడే ఒక గంట సేపు ఇలా కూర్చుంటే చాలే, ఏదో చెప్పుకుంటాడు ఆయన అనుకునేటువంటి భావంతో ఎవరైతే ఉంటారో వారికి ఏముంటుంది? ఇంకా చెప్తున్నాడు వీడు అనగా కదండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ప్రశ్న అడుగుతా. పౌలు వారు తన యొక్క పరిచర్యలో మొట్టమొదట సువార్త దండయాత్రలో దర్శించినటువంటి దేశాలు ఏమిటి? ఇప్పుడే చెప్పాను. అంటే దాని అర్థం వాక్యము మీరు అంత శ్రద్ధగా వింటున్నారని ప్రశ్న అన్నమాట. అమ్మా తెస్సలోనికే కానే కాదు, అమ్మా పిలుపు కానే కాదు. 15వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే కనుక
సిరియా కిలికియా దేశముల ద్వారా ఈ ప్రాంతము కూడా ఏం పట్టుకెళ్తున్నారండి? సువార్త పట్టుకెళ్తున్నారు. మొదటి దేశం ఏంటో తెలుసండి? సిరియా దేశము. సిరియా అంటే తెలుసండి? వీళ్ళంటే అస్సలు పడదాం. ఎవరంటే ఇప్పటికే కొట్టుకు చేస్తున్నారు. మొన్న కూడా యుద్ధం జరిగింది. ఈ సిరియన్స్ ఇజ్రాయెల్ ఈ మధ్య కూడా యుద్ధం జరిగింది. అంటే ఇప్పటికే కొట్టుకు చేస్తున్నారు. అలాంటిది సువార్త పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పడం అంటే కుదురుతుందండి? అవునండి కదా. మనం వెళ్తుంటే సువార్తకి వెళ్తుంటే అతను ఎవరో ఈ టేక్ అవే పార్సిల్ ఇంటికి కూరలో సాంబార్ పొట్లాలు పట్టుకు అమ్ముతారు కదా, అలాంటి బోర్డు కనబడుతుంది మీకు. ఇప్పుడు ఈ వీధి చివరికి వెళ్తే ఉంటుంది టేక్ అవే పార్సిల్స్, అక్కడ కనబడుతుంది. అందులోంచి ఒకడు వచ్చి ఎవరు ఇలా పట్టుకొచ్చారు సువార్త, పండి ఇక్కడ పాటలు పాడకండి, ఇక్కడ నిలబడకండి, పండి అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు ఆ వీధికి వెళ్ళాం మనం, సత్యం మాట్లాడుకుందాం. మళ్ళీ ఇప్పటి వరకు ఆ వీధికి వెళ్ళాము మనం, ఎందుకని అక్కడ మనకు ఎవరున్నారండి? శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు. కాబట్టి వాడు ఎక్కడ మళ్ళీ రాద్ధాంతం చేస్తాడని చెప్పి మళ్ళీ ఇప్పటి వరకు ఆ వీధికి వెళ్తే ఒట్టు. అలాంటిది సిరియన్ దేశంలోకి సువార్త పట్టుకెళ్ళి ఇదిగో రక్షకుడు అని చెప్తే ఊరుకుంటారండి? ఊరుకోరు. పౌలు యొక్క కట్స్కి ఏం చేయాలండి? సలాం కొట్టాలి. పౌలు యొక్క కట్స్కి ఏం చేయాలి? సలాం కొట్టాలా? హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? తెస్సలోనికేకి వచ్చారు. ఈ తెస్సలోనికేలో ఆ సంఘములో ఆ సమాజ మందిరంలో మాట్లాడుతూ ఈ ఎలాగైనా సరే తెస్సలోనికేలో యేసుక్రీస్తుని పరిచయం చేయాలని మొదటి 2 వారాలు ఏం చేశాడంటే ఈ లేఖనాలన్నింటినీ కూడా ధ్యానించి లేఖనాల యొక్క భావాలు చెప్తూ వారిని ఆకర్షించాడు. 3వ విశ్రాంతి దినం వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే మెస్సయ్య అనేటువంటి ఒకడు వచ్చాడు, అతడే రక్షకుడు, అతను నమ్ముకుంటేనే మనకి బ్రతుకు, అతను నమ్ముకుంటేనే మనకి జీవము, అతను నమ్ముకుంటేనే మనకు నిత్య జీవము, అతను మనకు కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సిలువెక్కాడు, మన కొరకు మరి చనిపోయాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు తిరిగి లేచాడని చెప్తే వెంటనే ఖాయమన్నారు. మొదటి 2 వారాలు చాలా బాగుంది. 3వ వారం వచ్చేటప్పటికి ఈ వాక్యం వారిని రుచించలేం. ప్రియ సహోదరుడా సహోదరి, 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే కనుక ఫిలిప్పులో తెస్సలోనికేలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితి చూస్తాం. అయితే యూదులు మొదటి లక్షణం ఏంటండి? మత్సరము. యూదుల యొక్క మొదటి లక్షణం ఏమిటంటే, తెస్సలోనికేలో మొదటి లక్షణం ఏమిటంటే మత్సరపడడం. రెండవది పని పాటల లేనటువంటి మనుషులు. వారికి పని పాట ఉండదు. గమనించండి, పని పాట లేని వారు ఉంటారు చూసారు కొంతమంది. వీడికి ఉదయం ఎప్పుడు అంటే రోజు ఎట్టు ముగిస్తుంది అని చెప్పి రోజు కలగా ఆడికి అమ్మయ్య ఈ రోజు అయ్యింది అనుకుంటాడు అనమాట. ఎందుకంటే ఆడికి పని అంతా ఉండదు. పని ఉన్నవాడికి అప్పుడు ఈ రోజు అయిపోయినా అన్నట్టు ఉంటుంది. పని లేనివాడికి ఎలా ఉంటుంది? ఈ రోజు గడితే చాలనుకుంటాడు, ఈ రోజు ఏదో రకంగా టైంపాస్ చేద్దాం అనుకుంటాడు. ఈ పని పాట లేనటువంటి బ్యాచ్లు కొన్ని ఉంటాయి, ఎక్కువగా యవనస్తులు ఎక్కువ కనబడుతూ ఉంటారు. వీళ్ళకి పని పాట ఉండదు, చదువు సంధ్య ఉండదు. సంధ్య అంటే మళ్ళీ ఇంకోటి ఏదనుకోకండి, దానికి ప్యారలల్గా అలాగే ఇది వాడుతూ ఉంటారు కాబట్టి ఉండదు. ఈ పని పాట లేనటువంటి మనుషులు ఎక్కడ ఉన్నారంటే తెస్సలోనికేలో ఉన్నారు. ఇంకా చూస్తే కనుక అక్కడ ఎవరున్నారండి? దుస్తులు. వీళ్ళందరినీ కూడా ఏం చేస్తారండి? ఇప్పుడు పోగేస్తారు. ఇలాంటిది ఏదైనా జరిగితే వీళ్ళందరూ కూడా అయిపోతారండి. వీళ్ళందరికీ ఒక ఐడి కార్డు ఉంటుంది అనమాట. ఏంటి ఐడి కార్డు? మేము దుస్తులము అనేటువంటి ఐడి కార్డు ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతుందో వీళ్ళందరూ కూడా పిలవకనే వచ్చేస్తారు పేరంటానికి. వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే పోగైపోయారు. 4వది చూస్తే అల్లరి చేయువారు. ఇక చూస్తే ఐదవ మాట కనిపిస్తే కనుక నేరము మోపే ప్రజలు. అదేవిధంగా 10వ వచనంలో కనబడుతుంది ఏంటంటే వారు విగ్రహములను విడిచిపెట్టి రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధికులుగా కనబడ్డారు. ఈ 6 లక్షణాలు తెస్సలోనికేలో తిష్ట వేసి కూర్చున్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పటి నుండి అంటే కసెండర్ అనేటువంటి సైన్యాధిపతి తెర్మా అనేటువంటి పట్టణాన్ని పట్టుకునే ఆ సమయం నుండి ఈ సమయం వరకు ఏం టెస్ట్ వేసి ఉన్నాయి? ఒకసారి టకటకమని చెప్తే ముందుకెళ్ళిపోతా. ఒకటి మత్సరపడడం. దీనికి మించినటువంటి జబ్బు ఇంకోటి లేదు. మత్సరపడడం అంటే అసూయ, ఈర్ష్య. స్త్రీలు బాగా చెప్పాలి మాట. కడుపు మంట వచ్చేస్తుందంటే ఎప్పటి నుంచి అంటే ఆ పెళ్ళిలో వడ్డానం చూసిన దగ్గర నుంచి అందంట. కడుపు మంట వచ్చేస్తుంది, డాక్టర్ దగ్గర తగ్గదంట. మరి ఏం చేద్దాం? ఎప్పటి నుంచి వస్తుందమ్మా అంటే ఆ పెళ్ళిలో ఆ చీర చూసి నుంచో ఆ వడ్డానం చూసిన దగ్గర నుంచి కడుపులో మంట
మత్సరపడ్డం, అసూయపడ్డం. ఆమెకు ఉంది, నాకు లేదు. ఆమె వచ్చేసింది, నాకు లేదు. ప్రియ సోదరుడు, సహోదరి, ఇది ఎవరు కలిగి ఉన్నారటండి? తెస్సలోనికే సంఘం తెస్సలోనికే ప్రజలు కలిగి ఉన్నారు. ఇంకా వారి యొక్క సంఘంగా ఏర్పరచబడలేదు. పౌలు యొక్క సంఘం ఇంకా కట్టబడలేదు. సమాజ మందిరంలో కూడుకుంటున్నారు కానీ వారిలో ఏం లేదండి, ఐక్యత లేదు. అంటే దేవుని ప్రేమ యందు ఐక్యత లేదు. వారిలో ఏముందంటే మత్సర. ప్రేమ ఏం కోరుకుంటుందంటండి? ప్రేమ ఏమంటుందంటండి? మత్సర పడదు. అంటే వీళ్ళు ఏం లేదండి, వీళ్ళు ప్రేమ లేదు. కాబట్టి వీళ్ళు ఏమొచ్చిందంటే వెంటనే మత్సరత వచ్చింది. రెండవది, మీరు ఒకరి మీద ఒకరు ఎప్పుడన్నా మత్సరపడ్డారనుకోండి, మీరు ఏం లేనట్టండి, ప్రేమ లేనట్టు. అన్నిటికంటే కూడా ఉత్తమమైనది ఏంటండి? ప్రభువారు చెప్పారు, ఒకరిని పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఆ అన్నిటికన్నా ఉత్తమమైనది మీలో లేనప్పుడు ఏమొస్తుందంటే మత్సరత. అంటే ఈ విధమైనటువంటి ఈర్ష్యలు, ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు వస్తుంటాయి. కాబట్టి దేవుని ప్రేమ కలిగిన వారు, నీ తోటి సహోదరుడు ఒకవేళ పొరపాటు చేసినా ప్రేమను బట్టి ఏం చేయాలి? క్షమించి నీలో కలుపుకుని పోవాలి. అది దేవుని యొక్క ప్రేమ అంటే. లేని పక్షంలో మత్సరత. రెండోది, పని పాట లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనుషులు. పని లేని వాడికి ఆహారం పెట్టొద్దు అంటాడు పౌలు వారు. పని చేయకపోతే ఆహారము పెట్టొద్దు అంటాడు. అంటే పని చేయని వాడికి ఏమీ తినే అర్హత లేదండి, ఆహారం తినే అర్హత లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ పని పాట లేని వారు. మూడవది, దుష్టుల యొక్క సమూహం, దుష్టత్వం కలిగిన వారు. నాలుగవది, అల్లరి చేయడం. ఓరకనే చిన్న మాట దొరుకుతుంది చాలు ఓరకనే అల్లరి చేసేస్తుంటారు. చిన్న తప్పు దొరుకుతుంది చాలు ఏం చేస్తారండి? అల్లరి చేస్తూనే ఉంటారు, దాన్ని గోల్ చేస్తూనే ఉంటారు. వీళ్ళకన్నా ఆల్ బెటరు. ఎవరు బెటరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెటరు. ఆ సినిమాల దగ్గర అల్లరి చేస్తుంటారు, ఆ టికెట్ కోసం, లేకపోతే అటు డ్యాన్స్ చేసేదానికో, ఫైట్ చేసేదానికో. వాళ్ళకన్నా వీళ్ళకన్నా ఆల్ బెటర్. ఏదో ఒక రీజన్ ఉంది. ఆ డ్యాన్స్ చేస్తున్నాడని అల్లరి చేస్తారు, లేకపోతే టికెట్ల కోసం అల్లరి చేస్తారు, దానికి ఒక రీజన్ ఉంది. వీళ్ళకి ఏముండదు, రీజన్ ఉండదు, వరకే అల్లరి చేస్తూ ఉంటారు. ఎవరు? తెస్సలోనికే సంఘం. ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిది ఏంటంటే, ఐదోది ఏంటంటే నేరము మోపే. అంటే ఎదటోడి మీద ఎప్పుడు నేరం పెట్టేద్దామా అని చూసేటటువంటి మనుషులు. చూడడానికి పైన అల్లరి చేసే ఫోటో ఒకటి ఉంటుంది, కింద ఇంకో ఫోటో ఉంటుంది. చూడు ప్రియ సహోదరుడా, సహోదరి, పైన ఉన్నటువంటి ఫోటో దానికి సాదృశ్యత. అయితే పౌలు వారు ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలనుకున్నాడంటే, క్రీస్తు సంఘముగా కట్టి ఈ లక్షణాలన్నింటినీ కొట్టివేసి తెస్సలోనికే సంఘాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇది తెస్సలోనికే సంఘానికి పౌలు వారు పడుతున్నటువంటి తాపత్రయం. ఇక చూస్తే 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే కనుక, తెస్సలోనికే విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రియులారా, ఇది ముందున్నటువంటి సందర్భాన్ని ఏం చెప్పానండి? మత్సరపడడం, పని పాట లేని వారుగా ఉండడం, దుస్తులుగా ఉండడం, అల్లరి చేయడం, నేరము మోపే ప్రజలుగా ఉన్నారు, విగ్రహారాధకులుగా ఉన్నారు. ఈ తెస్సలోనికేకి వచ్చేటప్పటికి వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసముతో కూడినటువంటి పనిని చేస్తున్నారంట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఓలివే సంఘానికి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, వినండి, ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్లేస్కి వచ్చి సంవత్సరం అవుతోంది. ఈ తెస్సలోనికేకి రాసినటువంటి మొదటి పత్రిక, ఈయన తెస్సలోనిక పట్టణాన్ని దర్శించిన 1 ఇయర్కి ఈ ఉత్తరం రాశాడు పౌలు వారు. అన్నిటికీ మించి పౌలు వారు ఎన్ని పత్రికలు రాశారు కొత్త నిబంధనలో? బైబిల్కి ఉంటుంది త్వరలో. ఎన్ని పత్రికలు రాశారు కొత్త నిబంధనలో? హల్లెలూయా, స్తుతి, మహిమ. ఎగిరిపోయింది వాక్యము, ఎగిరిపోతా. 13 పత్రికలు రాశారు. ఈ 13 పత్రికలలో మొదటి పత్రిక అంటే ఆయన రాసినటువంటి లేఖలలో మొదటి లేఖ తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక. ఇందులో 5 అధ్యాయాలు ఉంటాయి, 89 వచనాలు ఉంటాయి. ఇది పౌలు వారు రాసినటువంటి మొదటి పత్రిక. తన యొక్క స్వార్థ పరిచర్యలో, లేఖల ప్రస్థానంలో రాసినటువంటి మొదటి పత్రిక. ఈ పత్రికని ఏం చేయమంటున్నాడో తెలుసా? 5వ అధ్యాయం సహోదరులు అంటే సంఘానికి చెప్పమంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయినటువంటి హోలీవే సంఘానికి ఈ పత్రిక అంకితం చేస్తున్నా.
తెస్సలోనికే అనేటువంటి పత్రిక, మొదటి పత్రికని అంకితం చేస్తున్నా. కాబట్టి మీరు ఏం చేయాలా, ఈ తెస్సలోనికియా పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావాన్ని మనము ఇప్పుడు చదవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ చూస్తే అంటున్నారు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 17వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఎక్కడికి కూడా? ఎక్కడికి వచ్చారండి వీళ్ళు? 17వ అధ్యాయంలో ఎవరు కనబడ్డారు? ఏ పట్టణం కనబడింది? 17వ అధ్యాయం వచ్చినప్పటికి పౌలు వారు ఏ పట్టణానికి వచ్చారో అమ్మా? దేవుని స్తోత్రం. మీకు దండం రా బాబు, మీకు దండం రా బాబు, మీ అందరికీ దండం. దేవుని స్తోత్రం. తెస్సలోనికే సంఘమునకు వచ్చారు, తెస్సలోనికే పట్టణానికి వచ్చారు. తెస్సలోనికే పట్టణానికి వచ్చినటువంటి పౌలు శీలను చూసి అక్కడ ఉన్నటువంటి జనులు ఏమంటున్నారో తెలుసా? భూలోకమును తలకిందులు చేసినటువంటి వీరు ఇక్కడికి కూడా వచ్చారు. అంటే ఇప్పటికే వీళ్ళు ఏం చేశారండి? భూలోకమును తలకిందులు చేసేసారు. ఇప్పటికే వీళ్ళు తలకిందులు చేసేసారు. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు. ఇక్కడ కూడా వస్తే ఏమైపోతారు? ఇక్కడ కూడా తలకిందులు అయిపోతారు. ఎలా తలకిందులు? మనలో మత్సరత పోతుంది, మనలో పని పాట లేనటువంటి స్థితి పోతుంది, దుష్టత్వం పోతుంది, అల్లరి చేయడం పోతుంది, నేరం పోవడం పోతుంది, విగ్రహారాధన పోతుంది. భూమి అంతటిని కూడా మీరు తలకిందులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చారు. మనల్ని కూడా ఇలా ఏం చేయబోతున్నారండి? తలకిందులు చేయబోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మాటలు చూస్తే కనుక పౌలు వారు వచ్చిన తర్వాత ఎలా తలకిందులు అయిపోయిందో చూద్దాం. 1వ అధ్యాయం తెస్సలోనికే రాసిన పత్రిక 2వ వచనం, విశ్వాసముతో కూడినటువంటి పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు, దేవుని చేత ప్రేమింపబడినటువంటి మీ విషయమై ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా మీరు ఎవరంటండి? దేవుని చేత మీరు ఇప్పుడు, ఇది ఎప్పుడు రాశాడండి పత్రిక? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అప్పుడు రాయలేదు. ఇది అక్కడ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత రాశాడు. ఈ సంవత్సర కాలంలో వీరిలో ఏమొచ్చిందో తెలుసా? విశ్వాసముతో కూడిన పని వచ్చింది. అంటే ఏ పని చేస్తున్నారో ఆ పనిలో విశ్వాసము. మేము ఎలాంటి విశ్వాసం అండి? కొండలను సహితము మేము పెకిలించగలం అన్నటువంటి విశ్వాసం. విశ్వాసంతో కూడిన పని. ఇక్కడికి వచ్చామంటే ప్రభు సన్నిధికి వచ్చామంటే విశ్వాసంతో రావాలి. ఎలాంటి విశ్వాసం అండి? ఇది నాకు జరుగుతుంది, ఇది నా పట్ల నెరవేర్చబడుతుంది, ఇది నా జీవితంలో దేవుడు చేయగల సమర్థుడని విశ్వసించి రావాలి. అలాంటి విశ్వాసము సంవత్సరం లోపే తెస్సలోనికేలో వచ్చేసింది. రెండవది ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమతో కూడినటువంటి ప్రయాస అంటే వారి యొక్క ప్రయాస ఎలా ఉందంటే, ప్రేమతో ఎంతటి ప్రయాస పడుతున్నారంటే, ఇప్పుడు తెస్సలోనికే పట్టణ వాసులందరూ కూడా ప్రభువులో కట్టబడాలి, రక్షింపబడాలి. ఈ ప్రయాస దేంతో చేస్తున్నారండి? ప్రేమతో. ఎవడన్నా తిట్టినా ప్రేమతోనే చెప్తున్నారు. ఎవడన్నా కొట్టినా ఇంకొక చెంప చూపిస్తున్నారు. మనం చూపిస్తామా అండి? ఎవరన్నా మన గురించి ఒక మాట అన్నారని తెలిసిందంటే మనం వెంటనే ఫోన్ తీసేస్తాం. ఫోన్ తీసేసి ఏంటంటే ఇలాగన్నా అవునండి కాదా? లేకపోతే ఆవిడ కనబడ్డారు అనుకోండి, ఎవరు నిన్ను అన్నాను, ఏంటంటా నువ్వు మొన్న అన్నావు అంటే ఇలాగా అని చెప్పి అడిగేస్తాం. అక్కడ మనం ఏం చూపిస్తామో తెలుసా? మన పౌరుషాన్ని చూపిస్తాం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత భూమి తలకిందులు చేయడం అంటే ప్రేమతో కూడినటువంటి ప్రయాస ఉండాలి. అంటే మన పనిలో ప్రేమ కనబడాలి, ప్రయాసలో ప్రేమ కనబడాలి. ఒకవేళ ఏదైనా దేవునికి పరిచర్య చేస్తున్నప్పుడు ఇవన్నీ సహజం. దేవుని యొక్క సువార్త చెప్తున్నప్పుడు ఇవన్నీ సహజం. ఒక సంఘంగా కట్టబడుతున్నాడు, ఇవన్నీ సహజం. ఎవరికండి రాళ్ళ దెబ్బలు? కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి. కాబట్టి నువ్వు స్వార్థ చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, సంఘంలో కట్టబడుతున్నావు. కాబట్టి ఫలించేటటువంటి అనుభవంలో నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఫలించే అనుభవం ఉన్నటువంటి నీకే ఏం కలుగుతాయండి?
రాళ్ళు దెబ్బలు తగులుతాయి. కాబట్టి దాన్ని ఎలా ఎదుర్కోవాలంటే ప్రేమతో ఎదుర్కోవాలా. మరొక పర్యాయము నువ్వు చూపించినటువంటి ప్రేమను బట్టి వాడు నీ గురించి ఆ మాట అనకూడదు, ఆమె నీ గురించి ఆ మాట అనకూడదు. అరే మనం ఎంత అన్ననా కానీ ఏమి చూపిస్తుంది? ప్రేమ చూపిస్తుంది. కాబట్టి మనము ఆమెను ఇంకేమి అనకూడదు. అది రెండోది చూస్తే కనుక 4-5 వచనాలు కనబడుతుంది. దేవుని చేత ప్రేమింపబడినటువంటి మనుషులుగా మార్చబడ్డారట అండి. ఎప్పుడైతే నువ్వు ప్రేమను నీ ప్రయాసలు చూస్తావో, ఆ 2-3 వచనాలు చూస్తే కనుక 2-3 వచనాలు కనిపిస్తుంది. దానికి ముందుకు మాట రాయబడి ఉంటుంది, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. ఈ ప్రేమను ఎందుకు చూపించగలుగుతున్నారండి? వారిలో ఓర్పు ఉన్నది. ఓర్పు లేనటువంటి వాడు ఏమవుతాడండి? తన యొక్క స్వభావాన్ని బయట పెడతాడు. నిరీక్షణ లేనివాడు ఏం చేస్తాడండి? తన యొక్క దుష్టత్వాన్ని బయట పెడతాడు. తనలో ప్రేమ లేనప్పుడు ఏం చేస్తాడండి? తనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని బయట తీసుకొస్తాడు. అందుకని ఈ తెస్సలోనికే సంఘం ఎలా మార్చబడిందండి? నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. క్రీస్తునందు నా యొక్క నిరీక్షణ వ్యర్థము కాదని, క్రీస్తునందు నా ఓర్పు విఫలం కాదని నిరీక్షణతో కొనసాగుతున్నారు. అలాంటి ప్రేమను చూపిస్తున్నారు. 4-5 వచనాలు చూస్తే కనుక దేవుని చేత ప్రేమింపబడిన. ఇప్పుడు వరకు వారు ఎవరిని ప్రేమించారండి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించారు, ప్రేమ యందు ప్రయాసపడ్డారు. కాబట్టి ఇప్పుడు ప్రభు వారిని ఏం చేస్తున్నాడంటే ప్రభువే వారిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అరే నా సంఘము ప్రేమను చూపిస్తుంది కాబట్టి నేనేం చేయాలా? నా సంఘంని ప్రేమించాలి అని దేవుని చేత ప్రేమింపబడుతున్నటువంటి సంఘంగా మార్చబడింది. అదే 4-5 వచనాలు చూస్తే కనుక ఏర్పరచబడిన వారుగా కనబడతారు. ఎలా ఏర్పరచబడ్డారో దానికి కొనసాగింపిస్తుంటాడు. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చేతతోనూ వారు ఏర్పరచబడ్డారు. ఓలివే సంఘం ఎలా ఏర్పరచబడాలో తెలుసా? శక్తితో, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో, అన్నిటికీ మించి సంపూర్ణమైనటువంటి నిశ్చేతతో ఓలివే సంఘము ఏర్పరచబడాలి. అది హోలివే సంఘం అంటే, అది తెస్సలోనికే సంఘం అంటే, అది హోలివే సంఘం అంటే అని అనిపించుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఏమైపోరండి? అమాంతము మార్చబడ్డారు, ఏర్పరచబడిన వారుగా. ఇప్పుడు వరకు ఎలా ఉన్నారండి? మత్సరపడి దుష్టత్వాన్ని చూపిస్తూ, అల్లరి చేస్తూ, నేరం మోపుతూ, విగ్రహారాధన చేస్తూ. ఇప్పుడు ఎలా మార్చబడ్డారండి? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయత. అంటే ఇంకా దెర్ ఇస్ నో చేంజ్. సంపూర్ణ నిశ్చయత అంటే సంపూర్ణమైనటువంటి డిటర్మినేషన్, ఒక నిర్ణయంతో వారు సంఘముగా కట్టబడుతున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, తెస్సలోనిక మొదటి పత్రిక 1:6 వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. చూడండి ప్రియులారా, వారు ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం అంగీకరించారో తెలుసా? ఉపద్రవము వారిని చుట్టుముట్టి ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, ప్రజలందరూ తీసుకెళ్ళి పౌలు శీలల మీద నేరము మోపుతున్నప్పుడు, ఇదిగో భూమి అంతటిని కూడా తలకిందులు చేసినటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చారు, ఇదిగో అని చెప్పేసి వారు ఎవరి మీద నేరం మోపారండి? పౌలు శీలల మీద నేరం మోపారు. ఇక్కడ ఈ వ్యక్తి ఈ పౌలు శీలను దాచిపెట్టాడు. ఎవరు ఆ వ్యక్తి? వేరు. మళ్ళీ అక్కడ పోవా అమ్మా 17 అపోస్తల కార్యాలు 6వ వచనం చివరి భాగంలో, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు, వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారిని కేకలు వేసి ఈ మాటలు వినిచున్న జనసమూహంలో పట్టణ దగ్గర కలవరపరిచిరి. వారు యాసోను నద్దకు మిగిలిన వారి యొద్దను జమీను తీసుకుని వారిని విడుదల చేసేసారు. ప్రియ సహోదరుడా, ఓలివే సంఘము ఇక్కడ తెస్సలోనికే సంఘానికి సాదృశ్యంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ ఆశని మీరు కూడా కలిగి ఉంటే ఒకసారి దేని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలలో వారి మీద నేరం మోపబడింది. భూమిని తలకిందులు చేసినటువంటి మనుషులు ఇక్కడికి కూడా వచ్చి ఏం చేస్తున్నారండి? భూమిని తలకిందులు చేయబోతున్నారు. కాబట్టి దేనికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారండి? కైసరు యొక్క చట్టానికి విరోధంగా వీరు నడుచుకుంటూ ఉన్నారు. ఇలాగ నడుచుకుంటున్నటువంటి వ్యక్తిని ఎవరు చేరదీశారండి? యాసోను అనేటువంటి వ్యక్తి చేరదీశాడు. ఎవరండి యాసోను? ఎవరైతే పౌలు యొక్క దర్శనంలో కలబడి మా పట్టణానికి వచ్చి, మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని దర్శనం అంది కనబడ్డాడో ఆ వ్యక్తే ఈ యాసోన్. అర్థమవుతుందండి? యాసోన్. ఇప్పుడు యాసోను ఎవరిని చేర్చుకున్నాడండి? పౌలు శీలలను చేర్చుకుంటున్నాడు. ఎక్కడ కనబడ్డాడండి? ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు శీలకు దర్శనం వచ్చింది చెప్పండి. ప్రశ్న అమ్మా,
త్రోయలో ఉన్నప్పుడు దర్శనం వచ్చింది. ఏంటా దర్శనము? మాసిదోనికి రానాయనా, ఇక్కడ అనేక మంది ప్రజలు అల్లల్లాడిపోతున్నారు రక్షణ లేక, కాబట్టి మాసిదోనికి రా అని చెప్పి దర్శనం అందు ఒక మనుషుడు కనబడ్డాడు. ఆ మనుషుడే యాసోను. ఇప్పుడు యాసోను ఏం చేశాడు తెలుసా? వెంటనే పౌలు శీలను చేర్చుకున్నాడట. ఇప్పుడు ఏం చేశారు ఈ అధికారులు తెలుసా? వీళ్ళు ఇక్కడే ఉంటే ఈ భూమి అంతటిని కూడా తలకిందులు చేసేస్తారు వీళ్ళు అని చెప్పి యాసోను దగ్గర ఇంకొకటి ఎవరు ఉన్నారు చూడండి, మిగిలిన వారి దగ్గర ఏం తీసుకున్నారండి? జామీన్ అంటే జైల్లో పెట్టినప్పుడు జామీన్ తీస్తారు. జామీన్ అంటే ఈడు ఏమైనా బయటకు వచ్చి ఏమి అన్యాయం చేయడు, ఈడు మోసం చేయడు, ఈడు దొంగతనాలు చేయడు, ఈడు మటలు చేయడని ఈడేం చేస్తాడంటే తెలుసా? జామీన్ ఇస్తాడు, షూరిటీ ఇస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆడు మటలు చేసిన మానవంగాలు చేసినా ఈయన బట్టికి లేసేస్తారు. అర్థమవుతుందా? జామీన్. అలాగే యాసోను ఇప్పుడు చేర్చుకోవడం కాదు, పౌలుశీలకు ఏమి ఇచ్చాడండి? జామీన్ ఇచ్చి పౌలుశీలని అంటున్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? బెరయాక సంఘానికి నడిపించబడ్డారు. అక్కడికి వచ్చిన తర్వాత పౌలు వారు అంటున్నారు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనుక అని బెరకయ సంఘాన్ని గురించి నేను ఒకరోజు వాక్యం చెప్పాను. తెస్సలోనికే సంఘము కంటే కూడా బెరకయ సంఘం ఎలాగుందండి? ఘనమైనటువంటి సంఘంగా ఉందని ఒకరోజు వాక్యం చెప్పాను. ఎంతమందికి గుర్తుందో దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఒకళ్ళు రెండు ఎల్లెన్నలు కూడా దేవుని స్తోత్రం చెప్తున్నారు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ తెస్సలోనికి వచ్చినటువంటి ప్రజలు పౌలుశీలలు దాన్ని ఎలా మార్చేశారో తెలుసా? ఉపద్రవమందు కూడా వాక్యం వినగలిగేటటువంటి మనుషులుగా మార్చేశారు. మనకు వర్షం వస్తే వాక్యం కనబడదు, ఎండ వస్తే ఉపద్రవం అంటే ఏంటండి? ఉపద్రవం అంటే ఏంటండి? అసలు బ్రతకడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్ని ఉపద్రవం అంటారు. వర్షం వస్తే బ్రతకడానికి అవకాశం ఉంటుందని లేదా? చలి వాన వస్తే ఉంటుందా లేదా? కానీ దానికే మనం ఏం చేస్తాం? వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం, అవునండి కదా? కానీ తెస్సలోనికే సంఘము ఎలాగ ఉన్నదంటండి? ఉపద్రవాలలో కూడా వాక్యం ఇలాగ ఉందంట. ఇప్పుడు ఓలేవే సంఘం ఏమవ్వాలండి? కష్టములో, శ్రమలో, శోధన సమయంలో తప్పక ఉపద్రవాలు వస్తాయి కాదు, చిన్న చిన్న వాటికి ఆగిపోతున్నాం మనము. ఇంటికి చుట్టాలు వస్తే ఆగిపోతున్నాము, బంధువులు వస్తే ఆగిపోతున్నాము. ఇంక ఉపద్రవాలు వస్తే అసలు వస్తారా మీరు? ఇవన్నీ పక్కన పెట్టండి. ఉపద్రవాలు వస్తే వస్తారా? ప్రశ్న. ఈ ఇంటికి రాలేదు మీరు వాక్యం వినడానికి. ఒక చుట్టానికి చెప్పాలి, ఇవాళ ఆదివారం వాక్యానికి పోవాలి, ఆ వాక్య సమయం అయిపోయినప్పటికీ మేము ఇంటికి ఈ టైంకి వస్తాం, ఆ టైంకి రండి చెప్పాలి. లేదా ఆదివారం రాక నీకు ధనం అని చెప్పండి. ఏమి కాదు. దానివలన నువ్వు దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు, దేవుని రాజ్యానికి వారసుడు కాగలుగుతావు. ఆ విధంగా వారిని కూడా నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ప్రేరేపిస్తావు. ఎస్, వీళ్ళు దీని ఆదివారం వెళ్ళకూడదు. ఎందుకు? ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? దేవుని వాక్యం వినడానికి వెళ్తారు. కాబట్టి ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ప్రేరేపిస్తావు. ఏంటి వీళ్ళకి అంత శ్రద్ధ, ఏంటి వాక్యంలో వీరికి ఇంత ఆసక్తి అని చెప్పి వారిని కూడా నువ్వు ఆలోచింపచేస్తావు. ప్రియ సహోదరుడా సహోదరి, 6 వచనంలోకి చూస్తే కనుక ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి అని రాయబడింది. ఇంకా 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులకు ఎలా మార్చబడ్డారటండి? మాదిరిగా మార్చబడ్డారంట. వీరిని బట్టి 8వ వచనంలో చూస్తే కనుక వీరిని బట్టి వాక్యము మ్రోగింది. మ్రోగడం అంటే ఇప్పుడు నేను అర్జున్ చూడండి, అలా మ్రోగడం అంటే చూడండి, డబ్బులు కొడత మ్రోగుతూ ఉంటాయి, డబ్బులు కొడత మోగుతూ ఉంటాయి. మోగడం అంటే ప్రేతమైన సౌండ్ వస్తుంది. వీరిని బట్టి ఏం మోగింది? డబ్బులు కాదు, ఏం మోగిందండి? వాక్యం మ్రోగింది. ప్రియ సహోదరుడా సహోదరి, పోయిన వారం ఏం చెప్పామండి? గంట సేపు ఆలోచించాలా. టిక్ 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 ధిక్కారణ దేవుని స్తోత్రం. వాక్యము గుర్తుంది, దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యం ఏం చేయాలని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామంటే దాన్ని మ్రోగే విధంగా నువ్వు ధ్యానించాలా, మ్రోగే విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలా, మ్రోగే విధంగా. ఇక్కడ తెస్సలోనికే సంఘం ఏం చేస్తుంది తెలుసు? వాక్యాన్ని మ్రోగింపజేస్తుందండి. దేవుని స్తోత్రం కలుగున గాక. ఇంకా చూస్తే 10వ వచనంలో దేవుని వైపు ఏంటండి? దేవుని వైపు 10వ వచనం, మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రజలుగా వారు తిప్పబడ్డారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. తెస్సలోనికే సంఘాన్ని, తెస్సలోనికే ప్రజల్ని పౌలు శీలలు ఏం చేశారండి? ఒక్కసారిగా తలక్రిందులు చేసేసారు. ప్రియ సహోదరుడా సహోదరి,
మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులకి ఏమైపోయారండి, మాదిరిగా మార్చబడ్డారంట. ప్రభువుని పోలి నడుచుకుంటూ ఉన్నారంట. వీరిని బట్టి వాక్యం ఏమైపోతుందంటండి, మారిమోగిపోతుందంట. ప్రియ సహోదరుడా సహోదరి, నేను మీకు ఒక 30 మంది ఒక 20 మంది ఉన్నారు కదా, మీరు ఏం చేయాలా, 20 మంది ఇంటూ 20కి వెళ్ళాలా. ఎంత చెప్పండి, 20 ఇంటూ 20 400 మందికి వెళ్ళాలా. మనం ఇద్దరికైనా చెప్తున్నామండి, ఇద్దరికైనా చెప్తున్నామా? కొన్ని అట్లీస్ట్ మన యొక్క యూట్యూబ్తో వచ్చినటువంటి ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి మెసేజ్ అన్న ఫార్వర్డ్ చేస్తున్నామా? ఫార్వర్డ్ చేస్తే యూస్ పెరగాలిగా, చేయట్లే. తెస్సలోనికే సంఘం ఏం చేస్తుందండి, వాక్యాన్ని మారుమ్రోగించేస్తాను. మనం ఏం చేస్తున్నామండి, ప్రార్థన చేసుకుందాం అని అనగానే బైబిల్ మూసేస్తున్నాం. ఇక అసలు మళ్ళీ అందులో ఏముందో కూడా తెలియదు. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు తెస్సలోనికే సంఘంగా మార్చబడాల. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ దర్శనము మళ్ళీ ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. 25వ వచనం. అతడు చదవండి, రాజాది రాజుతో యుద్ధము చేయను కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఎవరండి రాజు? ద గ్రేట్ అలెగ్జాండర్. ఇతని యొక్క బలం ఏమైపోద్దండి, కొట్టివేయబడుతుంది. ఎప్పుడు కొట్టివేయబడిందో తెలుసా? వెంటనే కాదు ప్రియులరా. ఎప్పుడండి? అనేక దినములు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? సుమారుగా ఇందా చెప్పాను, పౌలు వారు ఎప్పుడు చెప్పారండి సువార్త? క్రీస్తు శకము 52. దానికి ముందు ఎప్పుడు వచ్చిందండి దర్శనము? దానికి ముందు దర్శనం ఎప్పుడు వచ్చింది? దానియేలుకి ఎప్పుడు దర్శనం వచ్చింది? 539, క్రీస్తు పూర్వం 539. ఇది 50, 539 కలపండి. సుమారుగా 589, అంటే సుమారుగా 600 సంవత్సరాల కాలం పట్టింది దానియేలు యొక్క దర్శనము పరిపూర్ణం అవ్వడానికి, సంపూర్ణతలకు రావడానికి. ప్రియ సహోదరుడు సహోదరి, ఇప్పుడు ఈ పట్టణం అంతా ఏమైపోయిందో తెలుసా? దేవుని వైపు చూసే ప్రజలుగా మార్చబడ్డారు. ఏం చేశారో తెలుసా? వీరు భూమిని తలకిందులు చేసినట్లుగా తెస్సలోనికే పట్టణాన్ని కూడా వీరు ఏం చేశారండి, తలకిందులు చేశారు. ఇక్కడ ఈ రాజు యొక్క బలమంతా కూడా ఏమైపోయింది, కొట్టివేయబడింది. ఇక ఎంత మాత్రము కూడా అలెగ్జాండర్ పరిపాలన, అలెగ్జాండర్ యొక్క రూలింగ్ అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ ఏముందంటే క్రీస్తు ప్రేమ ఉంది. అక్కడ ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉంది. అక్కడ ఎవరు ఉన్నట్టు దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, తెస్సలోనికెళ్ళి 10 లక్షల మంది జనాభా అంటే 10 లక్షల మందిలో 10 లక్షల మంది క్రీస్తుని అంగీకరించిన వారు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సహోదరుడు సహోదరి, తెస్సలోనికి ఎప్పుడైనా ట్రిప్ వేయండి, అందరం సందాలు వేసుకుని వెళ్దామంటే వెళ్దాం. దేని స్తోత్రం. పాస్పోర్ట్లు చేయించుకోండి, ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగి రావచ్చు. అందరూ వెళ్తున్నారు, చాలా క్రైస్తవ సంఘాలు వెళ్తున్నాయి, మనం కూడా వెళ్దాం. మనం ఏం తక్కువ అనుకుంటూ అవుతుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ 5 పత్రికలు, మొదటి పత్రికలోనే మొత్తం సారాంశం ఉంది. ఇక 5 పత్రికల్లో మిగిలినటువంటి పత్రికల్లో ఏం రాయబడిందంటే 1 నుంచి 3వ పత్రిక వరకు ఫెయిత్, లవ్ అండ్ హోప్, నమ్మకము, ప్రేమ, నిరీక్షణ. 4వ అధ్యాయంలో రాయబడింది మరణాన్ని సహితము ఎలా గెలపాలి, నిరీక్షణతో గెలవాలి. క్రీస్తునందు మరణము చాలా గొప్పది అనేటువంటి మాట 4వ అధ్యాయంలో కనబడుతుంది. 5వ వచనం వచ్చేటప్పటికి నువ్వు వెలుగుగా జీవించడం కొరకు చెప్పబడుతుంది. వెలుగుగా జీవించడం కొరకు, అంతేకాదు ఒకరికి ప్రేరణగా ఉండడానికి కొరకు చెప్తుంది. ఇంకోటి ఏమిటంటే పవిత్రంగా జీవించడము 5వ అధ్యాయం నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ పత్రికలన్నింటినీ ఏం చేయమన్నారో తెలుసా? ఏం చేయమన్నారండి? చదివి వినిపించమన్నారు. విన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోయిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. బాగానే మెలకుగా ఉన్నారు, దేవుని స్తోత్రం. అటెన్షన్గా ఉన్నారు, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా సహోదరి, తెస్సలోనికే సంఘము ఓలివే సంఘంలాగా, తెస్సలోనికే సంఘంలాగా ఓలివే సంఘం మార్చబడాలని ఆశ కలిగి ఉన్నా. ఈ ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారంటే ఇవన్నీ కావాలా? అందుకే చేతులు ఎత్తారు చాలామంది. ఇది మా వల్ల కాదే,
మీ వల్ల కాకపోతే ఓలివే సంఘము తెస్సలోనికే సంఘంలాగా మార్చబడతాం. మీ వల్ల అవుతే గనక ఖచ్చితంగా తెస్సలోనికే సంఘంలాగా ఓలివే సంఘం మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికే సంఘము ద్వారా ఈరోజు మాతో మాట్లాడాలని ఈ దాసుడిగా నన్ను బలపరిచి నీ వాక్యమును మాకు అందించారయ్యా. ఇదిగో ప్రభా, సంవత్సరం గడుస్తుంది నాయన. ఓలివే సంఘము ఇక్కడికి వచ్చి, ఈ ప్రాంతానికి వచ్చి సంవత్సర కాలములో తెస్సలోనికే సంఘము ఇదిగో నా పట్టణ వాసులందరూ కూడా నీ వైపు తిప్పబడినటువంటి ప్రజలుగా కనబడుతున్నారు సంవత్సర కాలములో. ఎందుకంటే వారు వాక్యమును మ్రోగించారు, ప్రేమను చూపించడంలో వారు ప్రయాసపడ్డారు, విశ్వాసముతో కూడినటువంటి పని జరిగించుటకు ఆరాటపడ్డారు. సంవత్సర కాలములో తెస్సలోనికే సంఘం అంతా కూడా నీ వైపు తిప్పబడినటువంటి సంఘంగా మార్చబడింది. తెస్సలోనికే ప్రజలందరూ కూడా ఆ మేకపోతు స్వభావం కలిగినటువంటి గ్రీకు రాజు యొక్క చేతుల నుండి, ఆ సంస్కృతి నుండి, ఆ చట్టాల నుండి, ఆ పరిస్థితుల నుండి విడిపించబడి దానియేలు యొక్క దర్శనం యొక్క సాదృశ్యత పరిపూర్ణతలోనికి రావడానికి ఇదిగో నేను పౌలుని మీరు వాడుకుంటూ ఇదిగో నేను ఇప్పుడు తెస్సలోనికే పట్టణం అంతా కూడా ప్రపంచానికి మాదిరికరమైనటువంటి సంఘంగా మార్చబడింది. ఎందుకంటే విశ్వాసంతో కూడిన పని, ప్రేమ చూపించడంలో ప్రయాస, వాక్యమును ఇరుగు వారికి చెప్పడంలో వారు మ్రోగించేవారుగా ఉన్నారు. ఇదిగో ప్రభా, మేము ఎన్నో ఈ వాక్యము ఎక్కడితోనే సమాధి చేయకూడదు ప్రభా. ఈ వాక్యమును మేము 10 మందికి వినిపించాలి. ఇదిగో ప్రభా, ఇది యూట్యూబ్లో భద్రపరచబడినటువంటి ఈ వాక్యమును నాకు తెలిసిన మిత్రులకు, నాకు తెలిసిన కుటుంబాలకు, నాకు తెలిసిన వారందరికీ, ఇరుగు పొరుగు వారందరికీ కూడా మోగే విధంగా, వాక్యము మ్రోగే విధంగా నేను షేర్ చేస్తూనే ఉంటానయ్యా. ఇదిగో ప్రభా, మళ్ళా సంవత్సరం తిరిగేటప్పటికీ ఓలివే సంఘం అంతా నీ ఆత్మల చేత నింపబడాలి. ఇదే విశ్వాసంతో పని చేస్తానయ్యా, ఇదే ప్రేమతో ప్రయాసను కలిగి ఉంటానయ్యా. ఒక తీర్మానం చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. ఇక ఎంతకాలము వాక్యము విని అక్కడే సమాధి చేస్తూ బ్రతుకుతావు? ఇంకెంతకాలము వాక్యం విని దాన్ని అక్కడే సమాధి చేసి బ్రతుకుతూ ఉంటావు? విన్నటువంటి వాక్యమును పట్టుకుని వెళ్ళి దాన్ని మ్రోగించు. ఇదిగో ప్రభా, నేను తీర్మానం చేసుకుంటున్నాను, మ్రోగిస్తానయ్యా వాక్యాన్ని. తెస్సలోనికే ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ పట్టణం అంతటిని వెలిగించిందయ్యా. గ్రీకు రాజు యొక్క చట్టములు కొట్టివేయబడ్డాయి. క్రీస్తు అనేటువంటి రాజు యొక్క అధికారం అక్కడ స్థిరపరచబడింది. ఇదిగో ప్రభా, నీ వాక్యం ద్వారా ఈరోజు మాత్రం మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మేలుకరమైన నీ ఆనవాలు ఉంచి వెలుగులతో నింపి, ఆశీర్వాదాలతో నింపి వర్ధలింపు చేయమని నా ప్రభువును ప్రియక్షణని యేసునామమును బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.